కరెక్ట్ గా ఉంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు దీర్ఘాలు లేని చోట దీర్ఘాలు పెట్టడం ద్వారా దాని అర్థం మారిపోతూ ఉంటుంది. కొన్ని ప్రొనౌన్స్ చేసే విధానం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయకపోవడం ద్వారా దాని యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వ్యతిరేక అర్థం కూడా వస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి కోరుకున్న మంచి జరగకపోగా దానివల్ల ఏమన్నా అంటే మనం దేవతనో, అమ్మవారినో, అయ్యవారినో స్తుతించడానికి బదులు దాన్ని రివర్స్ లో అంటే ఒకేదో మనం తప్పుగా మాట్లాడినట్టు అయిపోతుందన్నమాట. కాబట్టి పలకడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా పలకాల్సిన అవసరం అయితే ఉంది. దానికోసం సంస్కృత వ్యాకరణ ప్రకారము మనం అవలంబించాల్సినటువంటి కొన్ని పద్ధతులను మన సనాతన ప్రబోధిని తరపున కొన్ని రూల్స్ ని మనం ఫైనల్ చేసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. మనకి ముఖ్యంగా మహాప్రాణాలని ఒత్తి పలకాలి. దీనికి వేరే రూలు మళ్ళీ ఇంకొంత మార్పులు ఏమీ లేవు. మహాప్రాణం వచ్చింది అంటే గనక దాన్ని మనం చాలా ప్రెషర్ ఇచ్చి పలకాలి, ఒత్తి పలకాల్సి ఉంటుంది. ఇది మహాప్రాణం ఎక్కడొచ్చినా సరే ఖచ్చితంగా పాటించాల్సిన విషయం. రెండవది మనకి ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి అనుస్వరం వచ్చినప్పుడు ప్రొనౌన్స్ చేసే పద్ధతి, విసర్గ వచ్చినప్పుడు ప్రొనౌన్స్ చేసే పద్ధతి, ఇంకొకటి సంయుక్తాక్షరం వచ్చినప్పుడు కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది మనకి. ముఖ్యంగా ఈ మూడిట్ల గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. ఈ మూడిట్లో ఫస్ట్ అనుస్వరం రూల్స్ దగ్గరికి వెళ్దాం మనం. అందరూ కూడా వీలైతే నోట్ చేసుకోండి, లేదా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి ఫస్ట్ నుంచి వద్దాం. అనుస్వరం. అనుస్వరం సున్నా ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనుస్వరం అంటాం. అది చివరన వస్తే ఎక్కడొచ్చినా కానీ అని పలుకుతాం. అనుస్వరం అంటే ఏమిటా? సున్నా. శుక్లాం అంటే ఆ చివర వచ్చిన సున్నాని, సున్నా అంటే మనకి మ్యాథ్స్ లో వచ్చే సున్నా కాకుండా తెలుగులో వచ్చే సున్నా. అనుస్వరం, దాన్ని అనుస్వరం అంటాం. ఓకే, శుక్లాం అన్నప్పుడు ఆ చివర వచ్చే సున్నాని అనుస్వరం, అదేనైనా సరే. ఇప్పుడు మనకి రూల్స్ చెప్తాను. ఇక్కడ మనకి క చ ట త ప తెలుగులో చూసుకున్నా, హిందీలో చూసుకున్నా కచట తప వర్గాలు. కావర్గం, చావర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. అంటే కఖ గఘ ఇణ్య అనేది కావర్గం, చ జ ఇణి అనేది చావర్గం, టఠ డఢ ణ అనేది టావర్గం, తథ దధ న అనేది నావర్గం, పఫ బఫ మ అనేది పావర్గం. అంటే ఫస్ట్ లెటర్ ని ఆ లెటర్ పేరు చెప్పి ఆ వర్గం అని చెప్తున్నాం. చివరి ఏవైతే వచ్చినాయో, ఏది ఇణ్య, ఇణి, అణ, నా అండ్ మా, వీటినన్నింటికి కూడా అనునాసికాలు అంటారు. అనునాసికాలు అంటే నాసికతో, ముక్కుతో పలికేటటువంటి అక్షరాలు, వీటిని అనునాసికాలు అంటాము. ఈ మొత్తం లైన్ లో గుర్తు పెట్టుకోవాల్సిన ఇంతే. ఆ కా నుంచి మా వరకు లైన్ ప్రకారం మీరు గుర్తు పెట్టుకోగలిగితే చాలు. ఇప్పుడు అనుస్వరం తర్వాత కా వచ్చింది అన్నాం. క ఖ గ ఘ ఏ లెటర్ వచ్చినా కానీ ఆ అనుస్వరాన్ని ఇన్యా కింద ప్రొనౌన్స్ చేస్తాం. ఇన్యా కింద ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే, ఏదో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కుంకుమ అన్నాము. నార్మల్ గా మనం పలికే ఒక లెటర్ చేశాను, కుంకుమ. అక్కడ అనుస్వరాన్ని ఎలా పలుకుతున్నామో అందరికందరూ ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోండి. కుంకుమ. ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉందో దాన్నే ఇన్యా అంటున్నాను నేను. ఇన్యా. కుంకుమ అంటే ఎన్ లాగానే కొంచెం ముక్కుతో పలుకుతాం అనమాట, ఇన్యా. ఇక్కడ ఇన్యా, ఇణి, అణ ఈ మూడు కూడా ఇంచుమించు మనకి దగ్గరగా ఒకేలాగా ఉంటాయి, కానీ చిన్న వేరియేషన్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలాగే వేదాంగం అన్నాం అనుకోండి. వేదాంగం, వేదాంగ. అక్కడ అనే గా ముందు వచ్చిన అనుస్వరం ఎలా పలుకుతున్నామో అదే ఇన్యా. ఇన్యా ప్రొనౌన్సియేషన్ అదే.
ఓకే. శంఖః, శంఖం, శంఖం, ఐణ్య, దాన్నే ఇణ్య. అంటే మీరు జనరల్ గా మాట్లాడే పదాలని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఇణ్య ప్రొనౌన్సియేషన్ అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ప్రతి పదానికి కూడా మధ్యలో అలా వచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి అలవాటు ప్రకారం ఆటోమేటిక్ గా కరెక్ట్ గానే పలుకుతున్నాము. అది నిజంగా ఒక రకంగా మనకి చాలా పని తగ్గించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మనం కాన్సంట్రేట్ చేయాల్సింది ఎక్కడ అంటే మనకి శ్లోకాల దగ్గరకు వచ్చేసరికి శ్లోకంలో ఒక లైన్ చూసుకుంటాం. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో మొదటిది చూసుకుంటే విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః. ఇప్పుడు ఒక లైన్ అంతా చదివాను నేను. ఆ లైన్ అంతా కలిపి ఒకటే పదం అనుకోవాలి మనం. ఒకటే పదం. అందులో రకరకాల పదాలు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే దానికి మనం మీనింగ్ కోసం విడగొట్టుకుంటామో అక్కడ చాలా పదాలు వస్తాయి. కానీ ఒక శ్లోకంగా చదివేటప్పుడు మాత్రం అదంతా కలిపి ఒకటే పదంలాగా చదవాలి. ఒకటే పదంలా చదువుతున్నప్పుడు ఈ మధ్యలో ఈ అనుస్వరం వచ్చినప్పుడు కక్క గగ్గ ముందు అనుస్వరం వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడ ఇన్యా ప్రొనౌన్స్ చేస్తున్నామో అలాగే రెండు పదాల మధ్యలో ఆ లైన్ లోనే రెండు పదాల మధ్యలో అంటే మొదటి పదం చివర కనుక అనుస్వరం వస్తే అక్కడ కూడా సేమ్ ఇదే ఇన్యా సౌండ్ రావాలి. ఇందులో మనకి ఎక్కడ వచ్చిందో చూస్తాను. ఒక్క నిమిషం. మనకి విష్ణు సహస్రనామం బేస్ చేసుకుని చెప్తున్నాను. మనకి పూర్వాంగంలో 8వ శ్లోకం చూసుకోండి. యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవ తల్లోకే కిం వాప్యేకం పరాయణం. సెకండ్ లైన్ లో స్తువంతః కంకమర్చంతః కంక, అక్కడ కం ఒక వర్డు, కా ఒక వర్డు, కంక అది కలిపినప్పుడు ఇన్యా వస్తుంది. కంకమర్చంతః. ఓకే, ఇంకొక చోట కూడా చూద్దాము. మహామంత్రంలో 14వ శ్లోకం చూడండి. 14వ శ్లోకం 2వ లైను. వేదో వేద విదవ్యంగో వేదాంగో. ఇక్కడ వేద విదవ్యంగో అక్కడ అనుస్వరం ఇన్యా పలుకుతున్నాము. వేదాంగో ఇన్యా పలుకుతున్నాము. ఓకే, ఇదే కంటిన్యూ చేయాలి. ఎక్కడైనా సరే ఆ పదం ఆ లైన్ మొత్తంలో ఎక్కడ కాక గగ్గ ముందు అనుస్వరం వచ్చినా దాన్ని ఇన్యా కిందే పలుకుతాము. ఇది అనుస్వరంలో మొదటి రూల్. అయితే రెండవ దానికి వెళ్దాము. ఇప్పుడు ఇదే అనుస్వరము చ ఛ జ ఝ వీటి ముందు వస్తే ఎలా పలుకుతాము అంటే ఇణి. జ ఛ జ ఝ వీటి ముందు కనుక అనుస్వరం వస్తే దాన్ని ఇణి కింద పలుకుతాము. ఒక నార్మల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అచంచలం. అచంచలం అచంచలం అన్నప్పుడు చాకి చాకి మధ్యలో అనుస్వరం వచ్చింది. దాన్ని ఎలా పలికాం మనము? ఇణి కింద పలుకుతున్నాం. ఆ ప్రొనౌన్సియేషన్ ని మనం ఇణి అంటాము. అలాగే నార్మల్ గా వాడుక పదాల్లో చెబితే కంచము అని ఉందనుకోండి. కంచము చా ముందు వచ్చిన అనుస్వరాన్ని ఎలా పలుకుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఇణి వస్తుందన్నమాట. ఓకే, అలాగే మన ఈ శ్లోకాలలో ఏవైనా సరే ఒక లైన్ మొత్తంలోనూ కూడా ఈ అనుస్వరం తర్వాత చ ఛ జ ఝ ఈ 4 లెటర్స్ కనుక వస్తే దాన్ని మనం ఇణి కింద పలకాలి. ఇది దీనికి ఒక ఉదాహరణ. పూర్వాంగంలో 9వ శ్లోకం సెకండ్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్ వచ్చేసి కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. సెకండ్ లైన్ లో కింజపన్ ముచ్యతే జంతుర్. ఇక్కడ
కింగ్ జపన్. కిమ్ జపన్ అనేది పదం అయితే దాన్ని కలిపినప్పుడు ఏమవుతుంది అంటే కింగ్ జపన్. అక్కడ చూసారా ఒక ఇని సౌండ్ అన్నమాట. అది ఆ ప్రొనౌన్సియేషన్ ని మనం ఇని అంటున్నాము. కింగ్ జపన్ ముచ్యతే జంతుర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాము. 16వ శ్లోకం, పూర్వాంగంలోకి 16వ శ్లోకము, 2వ లైన్. ఇది కూడా షేర్ చేయమంటారు లేకపోతే లేదు, నా పీడిఎఫ్ పెట్టుకున్నానులేండి ఎదురుగానే. మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, షేర్ చెయ్యండి. పూర్వాంగంలో 16వ శ్లోకము 2వ లైను. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నానమ్మా, మీకు అర్థం అవ్వడం కోసం. 16వ శ్లోకంలో 2వ లైను, దైవతం దేవతానాంచ. ఇక్కడ దేవతానాంచ చా ముందు అనుస్వరం వచ్చింది, దాన్ని ఇని కింద పలకాలి. చూడండి అక్కడ హైలైట్ చేసి పెట్టారు. దైవతం దేవతానాంచ, అక్కడ ఇని సౌండ్ వస్తుంది. ఇలా చ ఛ జ ఝ వచ్చినప్పుడు ఇని సౌండ్ రావాలి. ఇంకా థర్డ్ పాయింట్కి వెళ్తే, థర్డ్ లైన్ టా వర్గం, టఠ డఢ ణ. టఠ డఢ ణ అనుస్వరం తర్వాత టఠ డఢ వస్తే ఆ అనుస్వరాన్ని అణా అణా కింద ప్రొనౌన్స్ చేస్తాము. ఇది ఎక్కడుందో ఒక్కసారి చెక్ చేస్తాం. మండల, ఇప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మండలం, సూర్యమండలం అని ఉందనుకోండి, మండలం అక్కడ వచ్చే డా ముందు వచ్చిన అనుస్వరం అణా కింద పలుకుతాము. అలాగే మంట, మంట అని ఉందనుకోండి, మంట అక్కడ టా ముందు వచ్చే అనుస్వరాన్ని ఇని కింద అణా కింద పలకాలి. మండలం. అలా మన దాంట్లో ఎక్కడుందంటే ధ్యానంలో మొదటి శ్లోకం చూడండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమని విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటిక మణి నిభైర్మౌక్తికైర్మండితాంగః. కైర్మండితాంగః. చూసారా, డి ముందు వచ్చిన అనుస్వరం ఎణ్ అణా కింద కైర్మండితాంగః అని వస్తుంది. అలాగా టా ఠ డా ఢ ఏదైనా సరే టా ఠ డా ఢ ఏది వచ్చినా కానీ దాని ముందు అనుస్వరం వస్తే గనక దాన్ని అణా కింద పలుకుతాము. నెక్స్ట్ లైన్కి వచ్చేసి తథ దధన అనుస్వరం తర్వాత త థ ద ధ ఈ లెటర్స్ వస్తే గనక చివర వచ్చిన అనునాసికమైనటువంటి నా కింద ప్రొనౌన్స్ చేస్తాము, ఎన్ కింద ప్రొనౌన్స్ చేస్తాం. అంతస్థం అన్నాం అనుకోండి, మనం అంతం అంతస్థం దాకా వదిలేసండి. అంతం తా ముందు వచ్చిన అనుస్వరం ఎలా పలుకుతున్నాం ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. అంతం అన్న పలుకుతున్నాం. అలాగే ఇందులో మనకి గంధర్వ, గంధర్వుడు అని ఉందనుకోండి, ఆ ధా ముందు వచ్చిన అనుస్వరాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. గంధర్వుడు, గంధర్వ. దాన్ని ఎన్ కింద పలుకుతాం. అలాగే తా థ ద ధ ఏదైనా సరే దాని ముందు అనుస్వరం వస్తే గనక ఎన్ కింద పలుకుతాము. అంటే నాకి పొల్లిచ్చినట్లుగా పలుకుతాము. ఇక చివరి లైన్కి వెళ్ళిపోదాం. పఫ బభమ అనుస్వరం తర్వాత ఈ పఫ బభ ఈ 4 లెటర్స్ వస్తే గనక ఆ అనుస్వరాన్ని చివరి ఎలా అయితే పలుకుతామో అమ్ కింద, అలాగే అమ్ అనే పలుకుతాము. ఎలాగా అంటే ఇందులోనే మనకి పెట్టారా, ధ్యానంలో 2వ శ్లోకం పెట్టండి. శాంతాకారం భుజగ శయనం. ఇక్కడ చూడండి, శాంతాకారం సున్నా తర్వాత అనుస్వరం సున్నా ఉంది, తర్వాత భా ఉంది, పఫ బభ భా కాబట్టి అమ్ అని పలికాము. అలాగే భుజగ శయనం పద్మనాభం పా ముందు వచ్చిన అనుస్వరం పప్ప బభమ్మ, మా ముందు వచ్చిన అనుస్వరం పా ముందు వచ్చిన అనుస్వరం కాబట్టి దాన్ని కూడా
అమ్మనే పలుకుతాము. అలాగే పద్మనాభం అది నెక్స్ట్ చెప్తాను ఇంకొక పాయింట్ కింద. ఓకే, ఇలాగా ప ఫ బ భ మ వీటి ముందు వచ్చిన అనుస్వరాన్ని దాని యొక్క అనునాసికమైనటువంటి అమ్మనే పలుకుతాము. ఇంకొక చిన్న డౌట్ రావచ్చు ఇక్కడ పాప బాప మాకి కూడా అదే అనునాసికం కింద వస్తుంది. సేమ్ అలాగే పైన త థ ద థ నా వచ్చినా సరే అనుస్వరం ముందు ఇన్ని కిందే పలుకుతాము. అలాగే మిగతా అన్ని చోట్ల కూడా 5 లెటర్స్. నేను ఇంతకు ముందు సాక చెప్పాను, ఏం చెప్పానంటే క ఖ గ ఘ వస్తే ఇన్య అన్నాను కదా, చిన్న సవరణ. క ఖ క ఖ గ ఘ ఇన్య, ఇన్య వచ్చినా సరే ఇన్య కిందే పలుకుతాము. తర్వాత చ ఛ జ ఝ ఇని వచ్చినా సరే ఇని కిందే పలుకుతాము. ట ఠ డ ఢ ణ అణ వచ్చినా సరే అణా కిందే పలుకుతాము. త థ ద థ నా కింద పలుకుతాము. ప ఫ బ భ మా కింద పలుకుతాము. ఇది చాలా క్లియర్ గా మీరు జస్ట్ ఆ లెటర్ రాగానే మీకు డౌట్ వస్తే ఆ లైన్ ని మనం పట్టుకోవడం, చివరి లెటర్ ప్రొనౌన్సియేషన్ రావడం, అంతవరకు క్లియర్. ఇవన్నీ కూడా వర్గీయ వ్యంజనాలు అంటాము. అంటే వర్గీకరించి ఉన్నాయన్నమాట. వ్యంజనాలన్నీ కూడా 5 వర్గాల కింద క చ ట త ప అని 5 వర్గాల కింద విభజించి పెట్టారు. ఇక నెక్స్ట్ విశిష్ట అవర్గీయ వ్యంజనాలు ఉంటాయి. అవర్గీయ వ్యంజనాలు అంటే యా రా లా వా శేష సాహ లాక్ష బండిర, యా రా లా వా శేష సాహ వీటిని అవర్గీయ వ్యంజనాలు అంటారు. ఈ అవర్గీయ వ్యంజనాలలో యా ముందు అనుస్వరం వస్తే, యా ముందు అనుస్వరం వస్తే ఈ అని పలుకుతాము. అంటే యాకి కొమ్ము ఇచ్చినట్లుగా. పరమయ్యో మనకి పూర్వాంగంలో పూర్వాంగంలో 16వ శ్లోకం, 15 గాని 16 రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి 15వ శ్లోకం ముందు చూద్దాము. పరమయ్యో, పరమం యో అని ఉంది. యా ముందు వచ్చిన అనుసరం కాబట్టి దాన్ని యా కింద పలకాలి, యాకి కొమ్ము ఇచ్చినట్లుగా. పరమయ్యో అప్పుడు ఎలా అవుతుందంటే కొంచెం ముక్కుతో పలకాలి, ముక్కుతో పలుకుతూ యాకి యావత్ ఇచ్చినట్లుగా వస్తుంది అనమాట. పరమయ్యో మయ్యో అలా వస్తుంది. పరమయ్యో మహత్తేజ పరమయ్యో, ఇక్కడ కూడా సేమ్. మహత్తపః సెకండ్ లైన్ లో కూడా పరమయ్యో మహద్బ్రహ్మ పరమయ్యః పరాయణం. ఇదన్నీ కూడా యా ముందు వచ్చిన అనుస్వరము ఈ యాకి పొల్లు కింద పలుకుతాము. తర్వాత రా, రా రా వా ఇవన్నీ రా యారా లావా శేష సహాలో ఓన్లీ యాకి ఇది ఉంటుంది, అలాగే లాకి ఉంటుంది. లా ముందు వచ్చిన అనుస్వరము ఇల్లు కింద పలుకుతాము, లాకి పొల్లిచ్చినట్లుగా పలుకుతాము. త్రిలోకాన్ మనకి మహామంత్రంలో క్లాస్ లో ఉంటుంది. 20వ శ్లోకం లాస్ట్ లో కదా, 20వ శ్లోకం. ఫలశ్రుతిలో 20వ శ్లోకం. ఫలశ్రుతిలో 20వ శ్లోకం. ఓకే, ఇక్కడ చూడండి 2వ లైన్ లో త్రీం లోకాన్ అది చదివినప్పుడు ఏంటంటే అక్కడ అనుస్వరము ఎల్ కింద మారుతుంది. ఎల్ అంటే ఇల్, లాకి పొల్లు కింద. త్రిలోకాన్, త్రీలోకాన్ ఇక్కడ ఏంటంటే లాకి లావొత్తు కింద మనం పలుకుతాం అన్నమాట. త్రీలోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. ఓకే, ఈ అవర్గీయ వ్యంజనాల్లో ఓన్లీ యాకి అలాగే లాకి మాత్రమే ముందు వాటి యొక్క పొల్లులు అనుస్వరం యొక్క ప్రొనౌన్సియేషన్ కింద వస్తాయి. మిగతా ఉన్నాయి రా వా షే ష స స ఇవన్నీ కూడా హ, వీటన్నింటి ముందు కూడా అనుస్వరం వచ్చినప్పుడు పూర్తిగానే పలుకుతాము, అంటే మా లాగానే పలుకుతాము. అలాగే నెక్స్ట్ క్ష లా క్ష బండిరా, బండిరా రాదు మనకి. లా క్ష, లా ముందు వచ్చిన అమ్ కిందే పలుకుతాము. క్ష దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ కా ముందు ఏదైతే వచ్చిందో క్ష, క్ష ముందు కూడా కా ముందు అంటే కా వర్గంలో ఇన్యా ఎలా పలుకుతామో అదే ఇక్కడ పలుకుతాం అనమాట. క్ష ముందు కూడా ఇన్యా.
ఇది మనకి ఎక్కడైనా ఉందంటారు. ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇది గుర్తుపెట్టుకోండి. షా ముందు అనుస్వరం వస్తున్నా కూడా కా ముందు ఎలాగా సేమ్ గుర్తుపెట్టు. సత్యనారాయణ గారు క్షా ముందు అనుస్వరం ఉన్నది చూడండి. మనకి ఇక్కడ విసర్గ కనిపించింది కానీ అనుస్వరం గుర్తులేదు. దక్షిణ క్షమిణాంబరః అది ఏ శ్లోకమో గుర్తులేదు, చూద్దాం. దక్షిణ క్షమిణాంబరః. విద్వత్తమో గీత భయ వచ్చిందండి ఇక్కడ ఉందా? ఇక్కడ ఎక్కడ లేదు, అది చాలా తక్కువ వస్తుంది. క్షమ క్షామస్ అదే. సరేలేండి, ఇది ఒకటి గుర్తు పెట్టుకోమందాము. మనకి ఇందులో వచ్చిందో లేదో కూడా నాకు గుర్తు కావట్లేదు. ఇక్కడ వచ్చింది చూడండి, క్షేత్రం క్షేత్రజ్ఞ. ఇప్పుడే జస్ట్ వెళ్ళింది చూడండి, వెనక్కి వెళ్ళండి, జస్ట్ వెనక్కి. ఇక్కడ ఉంది చూడండి. 16వ శ్లోకంలో చివరిన చూడండి, వాసుదేవాత్మకాన్యాహు క్షేత్రం క్షేత్రజ్ఞ. చూడండి, క్షే ముందు కూడా ఇన్య వచ్చింది. క్షేత్రం క్షేత్రజ్ఞ అని పలకాలి. అది ఇక్కడి వరకు మనం అనుస్వరం రూల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనే చెప్పుకోవాలి. ఇందాక ఒక పాప పబ్బమ గురించి చెబుతూ ఇంకొక విషయం అప్పుడే చెప్దాం అనుకున్నాను. పాప మనం జనరల్ గా మన వాడుకలో ఫలము, ఫలితము ఇలాగా అలవాటు అయిపోయింది ఫా అని పలకడము. కానీ ఫా అని పలకూడదు, ఫా. మనం చదువుకునేటప్పుడు పాప బబ్బమ లెటర్స్ చదివినప్పుడు అలాగే చదువుకున్నాము, కానీ వర్డ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకో తెలియదు కానీ ఫాలోకి వెళ్ళిపోయాము. కానీ సంస్కృత వ్యాకరణం ప్రకారం, సంస్కృతం ప్రకారము దాన్ని ఫా అని చదవకూడదు, ఫా అని చదవాలి. అంటే మహాప్రాణం ఉన్న ఫా అనమాట, ఫా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా ఇక్కడ వరకు అనుస్వరం రూల్స్ మనం క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ పాయింట్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విసర్గ. అనుస్వరం రూల్స్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దామా? ఓకే అండి, డౌన్ చేయించేయండి. ఇప్పుడు మళ్ళీ అనుస్వరం రూల్స్ వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయమనండి. అమ్మా, ఎవరికన్నా ఏమన్నా అనుస్వరం ఇప్పటి వరకు చెప్పారు కదమ్మా గురువు గారు, దాని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి ఏమన్నా హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. అనుపమ గారు, అనుపమ గారు మీరు వాళ్ళని అన్మ్యూట్ చేయండి, నేను పిలుస్తానండి. మేడం మీకు ఇచ్చారు అందు గురించి. ఓకేనండి? ఓకే మేడం, ఓకే మేడం. గాయత్రి చెక్క గారమ్మా, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. గాయత్రి చెక్క గారు, మీరు మాట్లాడున్నాం, అడగండి అమ్మా గురువు గారిని. గారు చేశారా? అన్మ్యూట్ చేశామండి, మీ అన్మ్యూట్ లోనే ఉంది. గాయత్రి చెక్క గారు హ్యాండ్ రైస్ చేస్తారులేదు, మాట్లాడలేదు. నెక్స్ట్ వెళ్తామా, శ్రీవల్లి పివి గారు నుంచి. శ్రీవల్లి పివి గారు. ఓకేనండి. శ్రీవల్లి పివి గారు అన్మ్యూట్ చేయట్లేదమ్మా, ఆమె కోహోస్ట్ ఇవ్వట్లేదు. అనుపమ గారు వాళ్ళ కోహోస్ట్ ఇస్తే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఓకే సార్. అమ్మా ఇంకెవరున్నారు కోఆర్డినేటర్స్? ఎవరున్నా? పద్మజ గారు మీరు చేస్తారమ్మా? అనియా ఓకే.
ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు కోహోస్ట్? శ్రీవల్లి ఎవరైతే పివి హ్యాండ్ గారికి అమ్మా, శేషపద్మజ గారు శ్రీవల్లి పివి గారికి. గాయత్రి గారు, శ్రీవల్లి గారు వాళ్ళిద్దరికి ఇవ్వండి. మా మాధవి గారు చెప్పండి అమ్మా. మీరు అన్మ్యూట్ చేయండి అమ్మా, ఆమెకి అర్థం కావట్లేదు. ఆమె పిలవమానండి, మీరు అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. శ్రీవల్లి గారు మీరు మాట్లాడండి అమ్మా. జై శ్రీరామ్ మ్యామ్. నెట్వర్క్ ఇష్యూ వచ్చి నాకు అవర్గీయ వ్యజ్యాలకి కొంచెం అనినాస్కాలు అర్థం కాలేదు, బ్రేక్ అయ్యింది. ఒకసారి రాకి చెప్తారా మ్యామ్? రాకి వాకి రాకి వా 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 ఓకే ఓకే. రాకి వాకి కూడా ఇంకా ఓన్లీ అవర్గీయ వ్యంజనాల్లో యాకి లాకి తప్ప మిగతా వాటి అన్నింటికి కూడా అమ్మనే వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఓకే అండి. గాయత్రి చక్క గారు. అమ్మా అదేనమ్మా డౌట్ ఇంకంతే. యాకేమో ఈ అని చెప్పారు కదా, లాకి అలాగే పొల్లు, వాకి వాకి ఏమైనా స్పెషల్ ఉందా? లేదు, వాకి కూడా అమ్మనే వస్తుంది. ఇంకా మిగతా లెటర్స్ మొత్తానికి అమ్మేనమ్మా, అంతే, మిగతా అన్నిటికి అమ్మ. ఓకే. జై శ్రీ. నెక్స్ట్ శైలజ చతుర్వేది గారమ్మా, శైలజ ప్రకాష్ చతుర్వేది గారు. ఓం నమో నారాయణ గురుజీ. ఇందాక నమస్తే. షా గురించి అడిగారు కదండి, 98 అది అక్రూర పేచలో దక్షిణ క్షమిణాంబర 98 లో ఉంది గురుగారు. ఓకే ఓకే. అది యాక్చువల్ గా క్షాముందు విసర్గ, అది నేను ఇది అనుకున్నాను. అదే ఓకే 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 గురుగారు. ఓం నమో నారాయణ. నమో నారాయణ అండి. సంజయరాణి గారు మీరు హ్యాండ్ రైస్ చేశారమ్మా. శేషపద్మజ గారు సంజయరాణి గారికి ఇవ్వండి. ఓకే అండి. శేషపద్మజ్ గారు కూడా హ్యాండ్ రైస్ చేశారు. సంజయరాణి గారు. సంజయరాణి గారు చెప్పండి. కోహోస్ట్ ఇచ్చాను మేడం. ఓకే అండి. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ అండి. మేడం, ఇది వాముందు వచ్చే అనుస్వరం అంటే వాగా మారుతుంది, వాగా మారుతుంది కొన్నిట్లో విన్నాను గురుగారు, అందుకని అలా చెప్తున్నారు. మనమైతే అమ్మనే చెప్తున్నాము. కాకపోతే అది ఫ్లో లో ఉప్పు కింద వచ్చినా సరే, ప్రొనౌన్సియేషన్ లో ఒక ఫ్లో లో ఉప్పు అయినా పర్వాలేదు, కానీ చదవడం మాత్రం అమ్మ కింద చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే రుద్రంగా అట్లా అన్నిట్లో వాగా చదువుతున్నాం, అందుకే అందుకే డౌట్ వచ్చింది గురుగారు, అందుకే. ఓకే ఓకే. ఇంకొకటి, వీటిని అవర్గీయ వ్యంజనాలు అంటారు గురుగారు, యారా లావా శేష సహా అని. అవునండి, అవును. అవర్గణీయ వ్యంజనాలు, ఆ వర్డ్ తెలుసుకుందామని. ఓకే గురుగారు. అవర్గీయ, పైది వర్గీయ అంటే వర్గీకరించారు, విభజించారు, దీన్ని మొత్తం అన్ని కలిపి పెట్టారు అంతే. అందుకని అది వాటిని వాటిని వర్గీయ అంటారు, వీటిని వర్గీకరించలేదు కాబట్టి అవర్గీయ అంటారా? ఓకే, వర్డ్ తెలుసుకుందాం. ఓకే, అర్థమైంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పద్మలత గారమ్మా. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. రాకి లాకి ముందు వచ్చే అనుస్వరాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? రాకి లాకి. ఓకే, ఇంతకు ముందు సేమ్ అడిగినట్టున్నారు కదా మీరు, డౌట్ అప్పుడు వినలేదా? లాకి ముందు వచ్చినది ఇల్లు అవుతుంది, లాకి పొల్లు లాగా వస్తుంది. అది రాసుకున్నాను. రాకు ముందు వచ్చేది ఇప్పుడు యా లా కాకుండా మిగిలిన అన్నింటికి కూడా అమ్మనే వస్తుంది. రాకు కూడా అమ్మా? రాకు కూడా అమ్మ. వాకు యాకు అని చెప్పినట్టున్నారు, అందుకని దీన్ని అడుగుతున్నాను. లా యా కాకుండా మిగిలిన అన్నిటికీ రా వా శే షా సా హ అన్నిటికి కూడా అమ్మనే వస్తుంది. ఓకే, యాకైతే యాకి యా పొల్లు ఇయ. ఓకే, చదివినిపించారు కదండి శ్లోకం, పరమయ్యో అలాగా. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ లక్ష్మీ పొందూరు. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ అండి. అమ్మా, 91వ శ్లోకంలో హాకి వచ్చిన ముందు విసర్గ హాఫ్ విసర్గతో పలకాలా, లేకపోతే ఫుల్ గా హా అని పలకాలని? విసర్గ దగ్గరికి వెళ్ళొద్దు, అప్పుడే మీరు విసర్గ నేను మళ్ళీ చెప్తాను. ఓకేనమ్మా. విసర్గ గురించి ఇప్పుడు ఓన్లీ అనుస్వరం గురించిన డౌట్స్ అడగండి. ఓకేనమ్మా. హరే కృష్ణ మేడం.
కృష్ణ అండి. ఇంకెవరైనా ఉన్నారమ్మా? సిహెచ్కే రామచారి గారు. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ అండి. మేడం ఇప్పుడు క్షేత్రం క్షేత్రజ్ఞ అనేది చెప్పారు కదా, ఇంకొకసారి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా మేడం? ఓకే, క్షా ముందు వచ్చిన అనుస్వరం కా ముందు ఎలా అనుస్వరం వచ్చినప్పుడు ఇన్యా కింద పలుకుతున్నామో సేమ్ అంతే. క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రం ఇన్యా వస్తుంది అనమాట. క్షేత్రం క్షేత్రజ్ఞ అంతే. క్షేత్రం క్షేత్రం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే. క్షేత్రం అమ్మనద్దు, క్షేత్రం క్షేత్రం. క్షేత్రం క్షేత్రజ్ఞ. ఓకే, థ్యాంక్ యూ. లలిత లక్ష్మి సనపాక గారు. లలిత లక్ష్మి సలపాక గారు. అమ్మా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడారు. యశ్వత్న గారు లేరు అనుకుంటలేండి, వేరే పిల్లండి. మల్లా కవిత గారండి. మల్లా కవిత గారు. మల్లా కవిత గారు. జై శ్రీరామ్ అండి. అమ్మా ఓం నమ శివాయ అమ్మా. నాకు ఈ సిగ్నల్ ప్రాబ్లం వల్ల యా తర్వాత లా తర్వాత అది మిస్ అయ్యాను, అందుకని. మేడం మాకు ఇప్పుడు పీడిఎఫ్ పెడతారు కదా, ఇదే సేమ్ ఇప్పుడు మాకు చూపించిన టీపీడిఎఫ్ వస్తుందండి. మా ప్రస్తుతము అనుస్వరాల్లో డౌట్లు ఏమన్నా ఉంటే అడగండి అమ్మా, తర్వాత మిగతా ఎన్ని తర్వాత చెప్తారు సత్యనారాయణ గారు మీకు. ఓకేనమ్మా? పీడిఎఫ్ గురించి ఇదే పెడితే బాగుంటుంది మేడం. అదే అదే అమ్మా, పీడిఎఫ్ గురించి తర్వాత మాట్లాడతారమ్మా. ముందు అనుస్వరంలో డౌట్లు మాత్రమే తీసుకుంటున్నారు గురువు గారు, మళ్ళీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. ఓకేనమ్మా? సరే. చా పక్కన విసర్గ వస్తే ఆ విసర్గను పూర్తిగా పలకాలా అండి? అమ్మా ఇక్కడ ఇంకా విసర్గ గురించి చెప్పలేదమ్మా, ఓన్లీ వీటి గురించే చెప్తున్నారు, అనుస్వరం మాత్రమే చెప్తున్నారు, విసర్గది తర్వాత చెప్తారు. అయితే నాకు ఇంకా డౌట్స్ ఏం లేవండి. ఓకే, క్లాస్. ప్రసన్న గారు. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ మేడం. హలో, అడగండి అమ్మా, మీ డౌట్ అడగండి, గురువు గారు ఉన్నారు. మేడం నాకు ఇందాక లింక్ ఓపెన్ అవ్వలేదండి, ఇది నెట్ సరిగ్గా లేక నేను వినలేకపోయానండి. అంటే ఇప్పటిదాకా వినలేదా అమ్మా? ఏదన్నా చిన్న డౌట్? లేదు మేడం, నాకు ఇప్పుడే కలిసింది, నేను అందుకే ఇప్పుడే జాయిన్ అయ్యాను మేడం. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జరుగుతుందండి క్లాస్, అప్పుడు జాయిన్ అవుతుంది. ఓకేనండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అనుస్వరం సంబంధించి ఒక్కటే అయ్యింది, నెక్స్ట్ విసర్గ గురించి చెప్తాము, ఇక్కడ కంటిన్యూ చేయండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ అయిపోయిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేసేయండి. డౌట్స్ అయిపోయిన వాళ్ళు గురువు గారు స్టాప్ చేసి మిగతా చేయించుకుందామా గురువు గారు? అంతేనండి. మనకి ఎందుకంటే ఒక్కటమ్మా అడిగిన క్వశ్చనే మళ్ళీ అడగొద్దు, ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు ఒకే క్వశ్చన్ అడిగారు నన్ను. ఆల్రెడీ చెప్పిన పాయింట్ లోనే మళ్ళీ ముగ్గురు క్వశ్చన్ అడిగారు, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. నాకు చెప్పడానికి ఏమీ ఇబ్బంది లేదు, కానీ మనకి చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ టాపిక్ కవర్ చేసుకోవాలి, ఇంకా 2 టాపిక్స్ మనం కవర్ చేయాలి. అయింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే, నిజంగా మీకు చెప్పింది కాకుండా కొత్త డౌట్ ఉంటే ఇన్కాల్ మెసేజెస్ లో డౌన్ చెయ్యండి. ఓకే అమ్మా? నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం విసర్గకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. విసర్గకి సంబంధించి ఇక్కడ కూడా ఎంతవరకు ఇంపార్టెంటో ఎంతవరకు, ఒక నిమిషం, ఇక్కడ కూడా విసర్గకు సంబంధించి మనకి ఎంతవరకు అవసరమో, మన శ్లోకాలు చదువుకోవడానికి కానీ వీటికి కానీ ఎంత అవసరమో మినిమం చెప్పడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మొత్తం చెప్తూ కూర్చుంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. లేదు అక్కడ ఎక్కడైనా మీకు చదువుకునేటప్పుడు ఇబ్బంది ఉంటే అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో చెప్పుకుందాము. కాకపోతే ఇప్పుడు అన్ని చెప్పను, ఓన్లీ మనకి ఎంతవరకు అవసరమో, ఏది ఇంపార్టెంటో అంతవరకు మాత్రమే చెబుతూ వస్తాను.
మనకి విసర్గ దగ్గరికి వచ్చేస్తే ఎక్కువ వాటికి ఎర్రని వస్తుంది. మనకి విష్ణు సహస్రనామంలో చాలా చోట్ల ఇది విసర్గ కింద వచ్చి మార్పు చెందినట్టు కనిపించదు, అందులో కలిసిపోయి ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ కా ఖ ఈ రెండింటి ముందు విసర్గ వస్తే కనుక గుర్తుపెట్టుకోండి, కా ఖ ఈ రెండింటి ముందు విసర్గ వస్తే ఆ విసర్గని సగం హ అంటే హ, మత్కంక మత్యంత, సారీ అది కాదు, కా ముందు విసర్గ వస్తే ఖా ముందు గాని అది సగం హా కింద పలుకుతాము. నేను ఒకసారి చూస్తున్నాను ఇందులో మనకి ఎక్కడ వచ్చిందో. సత్యనారాయణ గారు షేర్ చేస్తున్నారా? లేదు కదా. కంక మర్చెంత వస్తుంది గురువు గారు. ఆహా, విసర్గ కాదు కదా అది. ఓకే, నాకు అదే గుర్తొచ్చింది కానీ అది కాదు. ఆ నేను ఒక్కసారి చెక్ చేసి 2 seconds. ఒకటి 32వ శ్లోకం చూడండి. మహామంత్రంలో 32వ శ్లోకము. కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః కాంతః కామః. అక్కడ 2 విసర్గలు అబ్జర్వ్ చేయండి. ఈ 2 విసర్గలు కూడా కా ముందు వచ్చిన విసర్గలు 2 కూడా సగం హా పలుకుతాము. మహామంత్రంలో 32వ శ్లోకము 2nd లైన్. కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి హా ముందు పా ఫా వీటి ముందు విసర్గ వస్తే, ఇది ఒక ఆర్డర్ లో చెప్పట్లేదు, నేను ఒక అంటే మన అచ్చులు హల్లులు ప్రకారం ఆర్డర్ లో కాకుండా చెబుతున్నాను చూడండి. పా ఫా వీటి ముందు విసర్గ వస్తే గనక దాన్ని ఎఫ్ కింద పలుకుతాము. పాకి పొల్లిస్తే ఎలా పలుకుతామో అలా పలుకుతాము. ఇక్కడ ఇంకొకటి చాలా మంది డౌట్ రేస్ చేసి ఇంతకు ముందు క్లాసెస్ లో అడిగింది, మీకు కూడా రాకుండా ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ మనకి ఇంతకు ముందే నేను ఫ అనే లెటర్ మనకి సంస్కృత వ్యాకరణంలో అది లేదు అని చెప్పాను కదా. మనకి పా ఫ బా భ ఫ అని పలకూడదు, ఫ అని పలకాలి అని చెప్పాను. ఇక్కడ మరి ఎఫ్ అని ఎలా పలుకుతామండి అని చాలా మంది అడిగారు. ఇక్కడ పలికేది అక్షరం కాదు, విసర్గని ఆ విధంగా ప్రొనౌన్సియేషన్. అక్కడ అక్షరం అది, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఇది. ఆ 2 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎఫ్ కిందే పలుకుతాము. లోహితాక్షః ప్రతర్దనః 7వ శ్లోకంలో చూడండి. లోహితాక్షః ప్రతర్దనః ఈశానః ప్రాణదో ఈశానః ప్రాణదః ప్రాణో 8వ శ్లోకం. ఈశానః ఎఫ్ అని పలికి ప్రాణదఫ్, అక్కడ ప్రా ముందు వచ్చిన విసర్గని ఎఫ్ కింద పలుకుతాము. ఓకే, ఇంకొకటి చా చా. దీనికన్నా ముందు ఇంకొకటి చెప్తాను. సా ముందు వచ్చిన అనుస్వరం, సా ముందు వచ్చిన విసర్గ ఇస్ కింద పలుకుతాము. సా ముందు వచ్చిన విసర్గ ఇస్ కింద పలుకుతాము. షా ముందు వచ్చిన విసర్గని ఇష్ కింద పలుకుతాము. షా ముందు వచ్చిన విసర్గని ఇష్ కింద పలుకుతాము. అంటే స సా ష ష. ఇది ఉంచండి. సా ష ష ఈ మూడిట్లకి డిఫరెన్స్ కూడా ఇంకొకసారి ఇప్పుడే చెప్పేస్తాను నేను. సా సా అన్నప్పుడు పెదం వచ్చేసి నాలిక వచ్చేసి ఎదర పెదాలకి ఎదర పళ్ళకి తగులుతుంది. సా సా. అలాగే సరిగమలో సా అనమాట అది. రెండవది వచ్చేసి ష, దాన్నే మనం మెలిక ష అంటాము, శనగల ష అంటాము. అంటే మెలిక కింద రాస్తాం చూడండి, అది ష. అది మనము సా అని పలికే వాళ్ళము, కానీ అది ష అని పలకాలి. ష ష అన్నప్పుడు మన నాలిక వెళ్ళి పక్క దంతాలకి తగులుతుంది. ష ష ష
షణ్ముఖ షకారం ష అంటాము. దీన్ని నాలికను మడత పెట్టి వెనక్కి, నాలిక మడత పెట్టాము దగ్గరికి చేసి పై అంగుటికి తగిలిస్తాము. ష ష. దాన్ని నాలికను పూర్తిగా వెనక్కి లాగి వెనక్కి తగిలిస్తాము అంగుటికి. ఇది ష. స ష ష. ఇక్కడ విశ్వకర్మ అషాని షా కింద పలుకుతాం. విశ్వకర్మ. అలాగే ఇప్పుడు విసర్గ దగ్గరికి వచ్చేద్దాము. ఈ చూడండి, సర్వ శర్వ శివ స్థాణుర్. ఇక్కడ సర్వష్, ఆ శర్వ షా ముందు వచ్చిన విసర్గ ఇష్ అవుతుంది. సర్వష్ శర్వష్ షీ ముందు వచ్చిన విసర్గ ఇష్ అవుతుంది. శివస్థాణుర్ సా ముందు వచ్చిన విసర్గ ఇస్ అవుతుంది. అలాగే నెక్స్ట్ శ్లోకంలో కూడా స్వయం భూషంభు భూష్ ఇష్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ ఏదైనా ఒకటే. స ష ష ఈ మూడిట్ల ముందు వచ్చిన విసర్గ ఆ లెటర్ యొక్క పొల్లు కింద మారుతుంది. స అయితే ఇస్ అవుతుంది, ష అయితే ఇష్ అవుతుంది, ష అయితే ఇష్ అవుతుంది. ఓకే. అలాగే చ ఛ వీటి రెండింటికి కూడా ఇష్ అవుతుంది. అంటే మెలిక ఇష్, మెలిక షాది. చ ఛ చతుర్దంశ్చతుర్భుజ. ఇదిగోండి ఇక్కడే ఉంది అంతే. ఇదే లోకాధ్యక్షసురాధ్యక్షో 15వ శ్లోకం. చతురాత్మా చతుర్వ్యూహ చతుర్వ్యూహ చతుర్దంశ్ర చతుర్భుజ. అవి యాక్చువల్ గా లెటర్స్ చూసుకుంటే చతుర్వ్యూహ తర్వాత చతుర్దంశ్ర ఆ చా ముందు వచ్చిన విసర్గ ఇష్ కింద మారింది. అలాగే చతుర్దంశ్ర చతుర్భుజ చా ముందు వచ్చిన విసర్గ ఇష్ కింద మారి అది ఒత్తుగా మనం కలిపి ప్రొనౌన్స్ చేసేస్తాం. చతుర్వ్యూహ చతుర్దంశ్ర చతుర్భుజ. అలాగే నెక్స్ట్ పాయింట్ తాథ. తాథ ఈ రెండింట్ల ముందు వచ్చిన విసర్గ ఇస్ కింద పలుకుతాము. స నార్మల్ ఇస్. ఇది ఇంకా ఎక్కడ వచ్చింది? ఎక్కడైనా తాథ ఉంటే ఒక్కసారి నెతకండి. సనాతనతమ లేదు, అక్కడ కాదు. ఓకే, ఇక్కడ పెట్టండి. పరధిఫ్ ఉంచండి. అది వ్యవసాయో వ్యవస్థానస్. ఎన్నో శ్లోకం అని నెంబర్ కూడా కన్వర్టర్లో పెట్టండి, అందరూ చూడడానికి వీలుగా ఉంటుంది. 42వ శ్లోకం. 42వ శ్లోకము సెకండ్ లైన్ చూడండి. పరధిఫ్ పరమస్పష్టస్తుష్టఫ్. పరమస్పష్టస్తుష్టఫ్. స్పష్టస్ ఆ తూ ముందు వచ్చిన విసర్గ ఇస్ అవుతుంది. పరమస్పష్టస్తుష్టఫ్. తుష్టఫ్ పా ముందు వచ్చింది ఎఫ్ అవుతుంది. పుష్టష్ అక్కడ షా ముందు వచ్చిన విసర్గ కాబట్టి ఇష్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని కవర్ అయిపోయాయి ఇందులో చూడండి, మ్యాక్సిమం ఉన్నాయి. ఓకే. అలాగే తాథ ముందు వచ్చిన విసర్గ ఇస్ అవుతుంది. ఇంకా మ్యాక్సిమం ఇంకా మిగతా వాటి అన్నింటికి కూడా ఇంకొకటి చెప్తాను చూడండి. టాఠా వీటి ముందు వచ్చిన విసర్గ షా అవుతుంది. టాఠా దాని ముందు వచ్చిన విసర్గ షా అవుతుంది. మనకి ఈ శ్లోకాల్లో ఎక్కడ లేనట్టు, ఎక్కడ వచ్చిన గుర్తు లేదు నాకు. అది జస్ట్ గుర్తు పెట్టుకోండి. మనకి విష్ణు సహస్రనామంలో ఎక్కడ కూడా వచ్చినట్టు లేదు. అది టాఠాకి ముందు షా అవుతుంది. ఓకే. ఇంకా ఇక్కడి వరకు అయిపోతే మిగతా చాలా చోట్ల ఇప్పుడు దా ముందు గాని, గా ముందు గాని, డా ముందు గాని, నా ముందు గాని ఇవేమైనా సరే మా, జా, వా, నా, బా వీటన్నింటి ముందు కూడా వచ్చిన విసర్గ వస్తే ఇర్ అవుతుంది. రాకి పొల్లు ర్. అలాగే ఇలా వచ్చినప్పుడు కూడా రా, రి, రీ, రు, రానే అవుతుంది, ఇర్ అవుతుంది. దీనికి జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్కడ అంటే మనకి ఇందులో ఎక్కడ అన్ని కూడా ఏంటంటే
కలిసిపోయి ఇచ్చేస్తే వల్ల మీకు తెలియట్లేదు. మహామంత్రం 4వ శ్లోకం చూడండి. సర్వ శివ స్థాణుర్, యాక్చువల్ గా అక్కడ స్థాణుహు అనేది పదము భూత, భా ముందు వచ్చిన విసర్గ ఇర్ అయ్యింది. అలాగే భూతాదిహి, అక్కడ కూడా భూతాదిహి నిధిహి అవ్యయ పదాలు విడగొట్టుకుంటే అవి కలిపినప్పుడు ఇక్కడ ఏంటంటే భూతాదిర్ అని వచ్చేసింది. నిధిర్, అక్కడ వచ్చిన విసర్గలు ఆల్రెడీ మనకి కన్వర్ట్ చేసేసి రాసేసారు, మనం అలా చదివేసుకుంటున్నాము. అందుకని దాన్ని ఎప్పుడు మనం కాన్సన్ట్రేట్ చెయ్యము, అంత మనకు పర్వాలేదు. అక్కడ ఎలా ప్రొనౌన్స్ చేయాలో అలాగే వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ మీకు ఐడియా కోసం చెబుతున్నాను అంతే. దాని మీద కూడా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, క్షా ముందు విసర్గ వస్తే తెలుగు మొత్తం స్తోత్రాల్లో శ్లోకాలలో చివరన విసర్గ వస్తేనే మనం హా కింద పలుకుతాము కదా. అలా మధ్యలో పూర్తిగా హా పలికేది ఒక్క క్షా ముందు వచ్చినప్పుడు మాత్రమే. క్షా ముందు విసర్గ వస్తే ఇందాక చెప్పుకున్నాం చూడండి, దక్షిణ క్షమిణాంబర 97వ శ్లోకము ఎంతో చెప్పారు. 97వ శ్లోకం తీయండి మహామంత్రంలో 2వ లైను. అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమిణాంబర 97వ శ్లోకం చూడండి. 97 కదా, 98వ శ్లోకం. 98వ శ్లోకం మొదటి లైను. అక్రూర పేషలో దక్షో దక్షిణ క్షమిణాంబర. దక్షిణ అని పలికి మళ్ళీ పక్కని క్షాని వెంటనే పట్టుకోవాలి కూడా. దక్షిణ క్షమిణాంబర. ఓకే అమ్మా, దక్షిణ ఒక్క క్షా ముందు వచ్చిన విసర్గనే హా అని పూర్తిగా పలుకుతాము. ఇంకా మనం విసర్గకి సంబంధించి చెప్పుకోవాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటి అంటే, చివరన విసర్గలు వచ్చినప్పుడు నా అంటే అకారంతో కూడింది వస్తే హా అని పూర్తిగా పలుకుతాము. ఇకారంతో ఈ ఇక్కడ ఆ ఏదొచ్చినా హా అని పలుకుతాము. ఈ అంటే లెటర్ చూసుకుంటే నీ అనుకోండి. ఈ ఆ దీర్ఘాలు ఏదైనా వచ్చుంటే ఆ విసర్గన హి అని పలుకుతాము. మహానిధి హి అని ఉంది చూడండి. మహానిధి హి అంటాము. హూ ఉంటే హూగానే హూ ఏదున్నా సరే హూ అని పలుకుతాము. ఊ ఏదున్నా సరే హూ. విసర్గకి దీర్ఘం పెట్ట మనం ఎప్పుడు కూడానే హూ. హే హే హై, ఇది హే 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 ఉన్నప్పుడు హే అని పలుకుతాము. హై ఉన్నప్పుడు కూడా హే అనే పలుకుతాము. హే హే హై మూడిట్లకి కూడా హే అని పలుకుతాము. భక్తే హే అలాగనమాట. హే హే అన్నప్పుడు హే వస్తుంది. హై అని వచ్చినప్పుడు హీ వస్తుంది. ఐత్వం వస్తే రక్షకైహి అలాగా హీ వస్తుంది. చివర్ణ మాత్రమే, అది చివర్ణ వచ్చినప్పుడు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా వచ్చిందండి? ఓకే, ఐ వస్తే హీ వస్తుంది. ఓ వస్తే ఓ. హో ఓ ఔ. ఔ వచ్చిన హీ వస్తుంది. ఓ వస్తే ఓ వస్తుంది. ఓకే, మనకి అక్కడ మీకు ఎక్కడైతే పాయింట్ వచ్చిందో అక్కడ చెప్పుకున్నప్పుడు ఇంకా మీకు క్లియర్ గా వస్తుంది. మనకి ఇక్కడ అన్ని కూడా మనకి అన్నిట్లోనూ రావు, వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి అంతే సరిపోతుంది. ఓకేనమ్మా, ఓవరాల్ గా చూసుకుంటే పాప ముందు వచ్చినటువంటి విసర్గ ఎఫ్ అవుతుంది. పాపాల ముందు వచ్చినటువంటి విసర్గ ఎఫ్ అవుతుంది. సా ముందు వచ్చిన విసర్గ ఇస్ అవుతుంది. షా ముందు వచ్చినటువంటి విసర్గ ఇష్ అవుతుంది.
షా ముందు వచ్చినటువంటి విసర్గ ఇష్ అవుతుంది. అలాగే తా థా ఈ రెండిట్ల ముందు వచ్చినటువంటి విసర్గ ఇస్ అవుతుంది. టా ఠా ఇట్ల ముందు వచ్చినటువంటి విసర్గ షా షణ్ముఖ షా అవుతుంది. చా ఛా ముందు వచ్చినది ష్ అవుతుంది, మెలిక షా. అలాగే కా ఖా వీటి ముందు వచ్చినటువంటి విసర్గ హానే సగం హా పలుకుతాము, హ హ అవుతుంది. అలాగే క్ష ముందు వచ్చినటువంటి విసర్గ పూర్తిగా హా కింద పలుకుతాము. చివర మొత్తం సెంటెన్స్ అంతా పదం పూర్తి అయిపోయి చివర వచ్చినటువంటి విసర్గలకి ఆ ఉంటే గనక ముందు విసర్గని ఆ అంటాము. ఈ ఉంటే గనక హి అంటాము. ఇక్కడ ఈ అంటే అచ్చులు రావు, హల్లుల్లోనే గుణింతాల్లో చెప్తున్నాను. అలాగే ఊ వస్తే ఊ ఉంటుంది, ఏ వస్తే ఏ ఉంటుంది, ఐ వచ్చినా ఔ వచ్చినా ఈ ఉంటుంది, ఓ వస్తే ఓ ఉంటుంది. చివర ఈ లాస్ట్ చెప్పినవన్నీ మాత్రం చివర వచ్చినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. మిగతా వాటన్నింటికి కూడా చాలా వాటికి ఇర్ అనేది వస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అది కూడా ఆ ఇర్ అనేది మారే అవకాశం ఉంటుంది. అక్కడ స్తోత్రం ప్రకారం శ్లోకం ప్రకారం ఎక్కడెక్కడైనా అవి చిన్న మార్పు ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎలా ఉందో అలా చదువుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, మెయిన్ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఉంటే చాలు. ఓకే అమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇన్ కాల్ మెసేజెస్ లో టైప్ చేయండి అమ్మా. ఎందుకంటే మాట్లాడుతూ వెళుతూ ఉంటే హ్యాండ్ రైస్ చేయడం, మళ్ళీ మీకు పోస్ట్ ఇవ్వడం, ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. ఈ విసర్గకు సంబంధించి రూల్స్ మాత్రం ఏమైనా ఉంటే నేను వాటికి ఆన్సర్ చెప్పండి పద్మజ్ గారు. గురువు గారు అందరికి ఒకటే గురువు గారు డౌట్, మామూలు షా ఎలా పలకాలి, మెలికల్ షా ఎలా పలకాలి, మామూలు షూలో షా ఎలా పలకాలి, ఇది ఒకటే గురువు గారు డౌట్ అందరికి కూడా. మళ్ళీ ఒక్కసారి చెప్పమంటారా? అది ఒక్కసారి అందరికి చెప్పేసాను గురువు గారు, దానికోసం మళ్ళీ అందరూ హ్యాండ్ రైస్ చేస్తా ఉంటారు. ఓకే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. స సరస్వతి అని పలకండి. సంగతులు, సరదా. స అని పలికినప్పుడు ఏమవుతుందంటే నాలికను ఎదర పళ్ళ మధ్యలోకి తీసుకొస్తున్నాం. స ఇందులో ఎవరికి డౌట్ ఉండదు జనరల్ గా. ఇంకొకసారి అయినా సరే స. ఓకే, అలాగే ష అన్నప్పుడు నాలికని జస్ట్ దంతాలు మొదలయ్యే ప్లేస్ లో, దంతాలు పళ్ళలో దంతాలు మొదలయ్యే ప్లేస్ లో సైడ్ కి నాలికని పక్కకు పెడతాము. షణ్ముఖ షకారం. ష అనేది ఏంటంటే బండగా పలుకుతాము. నాలికని పూర్తిగా వెనక్కి లాగి ష. వషట్కారో మనకి మొదటి శ్లోకంలోనే వస్తుంది కదా, వషట్కారో. అలాగా అదే షా కూడా చూసుకుంటే ఫస్ట్ శ్లోకంలోనే విశ్వం మెలిక షాని విశ్వం. ఇక్కడ వషట్కారో అష, ఇషా ష. ఆ రెండు డిఫరెన్స్ కూడా క్లియర్ గా మీకు ప్రొనౌన్స్ చేయడం చేత కావాలి. మూడిట్ని పక్క పక్కన పలికి చూసుకోండి, అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. స ష ష, స ష ష, ఇది పలికే పద్ధతి. ఓకేనమ్మా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్కాల్ మెసేజెస్ లో అందరికీ చేయడానికి ఉందా అండి? స్టాప్డ్ చాంటింగ్ అని వస్తుంది, అంటే క్లోజ్ చేశారా? లేదమ్మా, ఇందాక అందరూ మెసేజ్లు పెడుతున్నారని చెప్పి చాట్ చేయకండి, తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పారండి శశాంత్ గారు, అలా పెట్టారండి. ఓకే అండి. పైన ఎవరో పూర్ణశ్రీ గారంట అనుస్వరం 7 అంటే ఏంటి అంటే, అసలు అనుస్వరం 7 అంటే ఏంటో నాకు అసలు క్వశ్చన్ అర్థం కాలేదు. అనుస్వరం అంటే ఏంటి అని పెట్టడానికి అలా పెట్టినట్టున్నారు. ఓకే ఏమా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రైస్ చేయండి. మెసేజెస్ అయితే ఎవరు చెయ్యట్లేదు. సౌజన్య రామరాజు గారంట చూడండి.
విసర్గలకు సంబంధించిన డౌట్స్ మాత్రమే అడగండి. సౌజన్య గారు అడగండి. ఓం నమో నారాయణ గురువు గారు. ఓం నమో నారాయణ అమ్మ, చెప్పండి. అమ్మ లాస్ట్ లో విసర్గల గురించి చెప్పారు కదా, అది ఒకసారి మిస్ అయ్యానమ్మా, నాకు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చింది, ఒకసారి మళ్ళీ చెప్తారా? లాస్ట్ లో విసర్గ వస్తుంది అన్నారు కదా, ఈ తర్వాత అలాగే అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మహామంత్రంలో 19వ శ్లోకం తీసుకోండి. మహామంత్రంలో 19వ శ్లోకం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతిః. సతాంగతిః తీ వచ్చింది కాబట్టి అక్కడ హి అని పలికాము. అనిరుద్ధసురానందో గోవిందో గోవిదాంపతిః. తీ వచ్చింది కాబట్టి పతిః. అలాగే 26వ శ్లోకానికి చూడండి. సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వభుగ్ విభుః. విభుః భూ వచ్చింది కాబట్టి హు అని పలికాము. ఓకే, యాక్చువల్గా ఇవే మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఈ ఊనే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ చివర ముందు ఏదైతే ఏ గుణింతంలో ఆ లెటర్ ఉంటుందో ఆ విసర్గకి ఆ ప్రొనౌన్స్ చేస్తాము. ఓకేనండి సౌజన్య గారు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నెక్స్ట్ లక్ష్మి గారు. శ్రీమాత్రే నమః అమ్మ. నాకు విసర్గ తర్వాత నాకు అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇప్పుడు 11వ శ్లోకంలో అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాది రచిత అంటారు కదా, సర్వాది అచ్యుతానా? అది సర్వాది అచ్యుతః, అప్పుడు సర్వాది రచ్యుత అయిపోయింది. ఇల్లు ఆ కలిపి రా కింద మారిపోయింది. రావ ఎలా వస్తుంది అన్నది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు 2 సార్లు చెప్పారు కానీ మనకి రా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే అది ఎక్కడ మీకు విడిగా తీసి ఇవ్వరు. అది మనకి అన్నిట్లోనూ కూడా పీడిఎఫ్ లో కానీ ఇంకెక్కడ అంతా కలిపేసే ఉంది కాబట్టి దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులోనే సేమ్ 11వ శ్లోకంలోనే వృషా కపిరమేయాత్మ అనుంది, అక్కడ కూడా వృషా కపిః అమేయాత్మ, ఆ రెండు కలిపి రా అయిపోయింది అక్కడ. కాబట్టి అది ఎక్కడ మనము మీకు జస్ట్ నాలెడ్జ్ కోసం అది అర్థం చేసుకోండి, అది మీకు ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వదు. అంటే పలికేటప్పుడు కొంచెం విడదీసి పలకాలి అంటే మాత్రమే ఏం పలకొద్దు, కలిపే పలకండి. ఇప్పుడు సేమ్ 12వ శ్లోకం ఉంది చూడండి. వసుర్వసుమనా సత్య, యాక్చువల్ గా అక్కడ కూడా వసుహు వసుమనా, వసుహు ఉండాలి. వా ముందు వచ్చిన విసర్గ ఇర్ర అయిపోయింది, అది ఇర్రి కింద మార్చి దానికి రా కింద వా కింద ఒత్తి కింద కూడా చెప్పేశారు. వసుర్వసుమనా. కాబట్టి ఆ ఇర్రి దగ్గర వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా విడిగా ఇవ్వలేదు, కలిపి ఇచ్చేసారు. ఆల్రెడీ ఏదైతే రూపాంతరం చెందుతుందో ఆ విసర్గ ఇరుగా మార్చేసే మనంతా పీడిఎఫ్ లో ఇన్నాళ్ళ నుంచి కూడా ఉంది. 13వ శ్లోకం చూసుకున్నా సరే, రుద్రో బహుశిరా బభ్రుర్ బభ్రుర్ విశ్వయోనిహి. కాబట్టి మీరు అది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు, జస్ట్ తెలుసుకోవడం కోసం చెప్పాను అంతే. ఓకే అమ్మా, ధన్యవాదాలు. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ మాధవి గారు. మాధవి లింగం దివ్య గారు. జై శ్రీరామ్ గురు. జై శ్రీరామ్ అండి. ర్ అనే అవి ఎక్కడెక్కడ వస్తాయి అది ఒకసారి చెప్తారా గురుగారు? ఇంకా ఎక్కడెక్కడ ర్ అనేది వస్తుంది? అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అర్ర మీద ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దు, చాలా వాటికి వస్తుంది. మాకు వస్తుంది, జా వా నా బా ఇవన్నీ చాలా వాటికి వస్తుంది. కాబట్టి ఇర్ర మీద కూడా మనకి ఎక్కడ విడిగా మనం అది ఉండదు. మీకు విసర్గ తర్వాత బా వస్తే మనం మార్చుకోవాల్సిన అవసరం సాధారణంగా ఉండదు, మార్చేసే ఇస్తారు. కాబట్టి ఎక్కువ దాని మీద గురించి కాన్సన్ట్రేట్ చేయకండి, అది మళ్ళీ అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ మీకు ఒక పాయింట్ కింద చెప్పాలి కాబట్టి చెప్పాను అంతే. ఓకే గురుగారు, ఓకేమా. ఎక్కడైనా మీకు అక్కడ పర్టికులర్ సిచ్యువేషన్ లేదని అవసరం అయితే అప్పుడు మీరు అప్పుడు నేర్చుకునేటప్పుడు అక్కడ పర్టికులర్ గా అడుగుదురు గాని. ఓకే గురుగారు. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇర్ర గురించి తప్ప మిగతా డౌట్స్ అడగండి. నీరజ గారు. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ అండి.
ఈ షా ముందు విసర్గ వస్తే ఒక్కసారి చెప్పరు మేడం, అది అర్థం అవ్వలేదు. చానా షా 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 క్ష అవును మేడం. చా ముందు విసర్గ వస్తే పూర్తిగా హా కింద పలుకుతాము. దక్షిణ క్షమిణాంబరః, ఇంతకు ముందు సేమ్ చెప్పినట్లే దక్షిణ క్షమిణాంబరః, అది మొత్తం కలిపేస్తాము. దక్షిణ క్షమిణాంబరః అంతే. ఓకే మేడం. ఓకే అండి. నెక్స్ట్ పరిణయ్ గారు, పరిణయ్ గారు ఉంది మేడం. ఉందా? అంటే నమస్తే మేడం. అది నమస్తే. పునః ప్రతిష్ట అంటారు, కొంతమంది పునర్ప్రతిష్ట అంటారు. ఆ వర్డ్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కావాలండి. చెప్పండి, మీరు చెప్పండి. పా ముందు వచ్చిన విసర్గ ఏమవుతుంది? అదే పా అన్నారు, పా అని పలకాలి అన్నారు. అదే వర్డ్ పునః ప్రతిష్ట. ఓకే ఓకే, అదే చెప్తాను కదా, ఒక్కొక్క చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో కొద్దిగా మార్పులు ఉంటాయి. వాటిని ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ శ్లోకాల వరకు ఇది కంటిన్యూ చేయండి. మీరు ఎక్కడైనా పదాల వాడుకలో ఒక్కొక్కసారి చిన్న ఎందుకో తెలియదు, అది రూల్ ప్రకారం కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆ ముందు విసర్గ వస్తే ఇర్ర అవుతుందని ఇందాక రానంది ఎక్కడో చెప్పాను. అదే ఆదిత్య హృదయ స్తోత్రంలో హా విసర్గ తర్వాత ఆ వస్తే అక్కడ యా కింద మారింది. అలా కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కసారి డిఫరెంట్ గా వచ్చే అవకాశం ఉంది. దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయండి అక్కడ. ఓకే, ఈ రూల్ అనేది కొన్ని సార్లు సడలించే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి యాక్చువల్ గా రూల్ ప్రకారం అయితే పునః ప్రారంభం. ఓకేనమ్మా. మనకి అవి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. మనకి ఈ పునః ప్రారంభం అనేది శ్లోకంలో వస్తేనే మీకు ఎఫ్ అనేది ప్రొనౌన్సియేషన్ చేస్తాము. అంటే మనం ఎందుకు అక్కడ శ్లోకంలోనే చేస్తాము అంటే, శ్లోకంలో ఒక లైన్ అంతా కలిపి ఒక పదం కింద మనం చదవాలి. అది మొత్తం ఒకటే పదం అనుకున్నప్పుడే ఈ రూల్స్ అన్ని కూడా మనకు వర్తిస్తాయి. ఎప్పుడైతే విడదీస్తామో దాని యొక్క మళ్ళీ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది, విసర్గ యొక్క ప్రొనౌన్సియేషన్. ఇదంతా కూడా ఒక పదము, ఒక వర్డ్ అనుకుని కలిపి చదువుతాం కాబట్టి ఈ రూల్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే, మనకి ద్విపదలు ఏవైనా సరే, ద్విపదలు కాదు, వీటిని అనుష్టుప్ ఛందస్సులో ఏ లైన్ కాదని ఉంటుంది చూడండి, లైన్ ని మధ్యలో విడగొట్టొద్దు, లైన్ మొత్తం కలిపే చదవండి. ద్విపదలు వస్తాయి, 2 లైన్లు కలిపి చదవాల్సి ఉంటుంది. మనకి ధ్యాన శ్లోకాల్లో మొదటి 2 శ్లోకాలు ఉంటాయి. దాన్ని కూడా కొంచెం ఊపిరి బిగ్గపెట్టైనా సరే, ఊపిరి బాగా పీల్చుకుని అయినా సరే 2 లైన్లు కలిపి చదవటానికి ప్రయత్నం చేయండి. రాకపోతే ఓకే. అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ధ్యానంలో రెండో లైన్ చూసుకున్నాం. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైః. అక్కడ ఆపామా, వర్షైః అని వస్తుంది. కలిపి చదివామా, యాక్చువల్ గా అయితే కలిపి చదవాలి. కలిపి చదివితే ఎలా వస్తుంది తెలుసా? శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షైరానందీనః పునీయాదరి నలిన. అక్కడ ఏమైంది? రానందీనఫ్, వర్షైరానంది. విసర్గ ఆ 2 కలిపి రా కింద మారింది అక్కడ. చూడండి, అలాగా కలిపి చదివితే మధ్యలో విడతీసేసామా దాని యొక్క ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది. నేను చెప్పేది ప్రతిదీ కూడా కలిపి చదవడం వల్ల వచ్చే రూల్స్ మాత్రమే. కలిపే చదవాలి లైన్ మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఒక శ్లోకం చూసుకుందాం. ఏ శ్లోకం? ఇప్పుడు 4వ శ్లోకం, మహామంత్రంలో 4వ శ్లోకమే తీసుకుందాం అనుకున్నాం. సర్వశర్వశివస్థాణుర్, అక్కడ ఆపి భూతాదిర్నిధిరవ్యయః చదవకూడదు. ఎందుకంటే అక్కడ స్థాణుహు అని ఉంది. ఆ భూ ముందు విసర్గ రావడం వల్ల మాత్రమే అది ఇర్రి కింద మారింది. ఆ భూ లేకపోతే విసర్గ తర్వాత అది ఇర్రి కింద మారదు. కాబట్టి అది ఆ ఏదైతే మార్పు జరిగిందో అది కేవలం కలిపి చదవడం వల్ల మాత్రమే మార్పు జరుగుతుంది. కాబట్టి ఎక్కడ మధ్యలో ఆపద్దు. 5వ శ్లోకమే తీసుకుందాము.
స్వయంభూ శంభురాదిత్యఫ్ అని అక్కడ ఆపకూడదు. రాదిత్యఫ్, ఎఫ్ అని ఎందుకు వచ్చింది? పా ముందు విసర్గ కాబట్టి ఎఫ్ వచ్చింది. మరి ఆ పాని వెడగొట్టేసినప్పుడు ఇక్కడ ఎఫ్ రాదే, కాబట్టి కలిపే చదవాలి. స్వయంభూ శంభురాదిత్యఫ్ పుష్కరాక్షో మహాస్వనః. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆర్ అనురాధ గారు. ఇంకొక టాపిక్ ఉందమ్మా, కంటిన్యూ చేసేద్దాం, త్వరగా కంప్లీట్ అవును చేస్తాం. గురువు గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆర్ అనురాధ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు ఒక చిన్న డౌట్. నేను వేరే చోట చదివేటప్పుడు కా పక్కన ఇప్పుడు హాఫ్ విసర్గ రావాలి కదా మ్యామ్, కానీ కొంతమంది ఇక్కని కూడా అనొచ్చు అన్నారు, అది నిజమేనా మ్యామ్? అది ఎందుకో గానీ ప్రచారంలోకి వచ్చింది. నాకు తెలిసి అయితే అనకూడదండి. సగం హానే పలకాలి. అది పట్టుకోలేక చాలా మంది ఏంటంటే ఫ్లోలో, ఇప్పుడు వా ముందు వచ్చిన విసర్గ కూడా ఫ్లోలో మనకి ఇవ్వి కింద వెళ్ళిపోతాము. అది తప్పు లేదు అనే చెబుతున్నారు. వా ముందు వచ్చిన అనుస్వరము ఇవ్వు కింద వెళ్ళిపోతాము, అది తప్పు లేదు. ఇవ్వని ఫ్లోలో ప్రొనౌన్స్ చేసేసినా తప్పు లేదు. ఇక్కడ అలాగే సేమ్ కాఖా ముందు వచ్చిన విసర్గని చాలా మంది ఇక్ కింద ప్రొనౌన్స్ చేసేస్తున్నారు, ఆ హాని పట్టుకోలేక. కానీ పర్ఫెక్ట్ కరెక్ట్ ఏంటి అంటే మాత్రం హా పలకడమే కరెక్ట్ అనమాట. గురువు గారు ఇప్పటి నుంచి హ్యాండ్ రైస్ మళ్ళీ స్టార్ట్ చేశారని ఇన్కాల్ బాక్స్ లో మెసేజెస్ చేయొచ్చు గురువు గారు వాళ్ళు. చేయొచ్చు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇన్కాల్ మెసేజెస్ లో పెట్టేసేయండి. మనం మళ్ళీ ఇంకొక టాపిక్ వెళ్ళిపోదాము. టైం 1.5 hours అయింది కదా గురువు గారు, అందుకని అన్నాను. అవునండి, అవునవును. ఎందుకంటే మనకి ఎందుకో తెలియదు కానీ డౌట్స్ చెప్పే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటున్నాయి. ఇన్కాల్ మెసేజెస్ లో మీరు చాట్ చేయొచ్చండి, అక్కడ మెసేజెస్ పెట్టండి అమ్మా ఎవరైనా సరే. గురువు గారు కంటిన్యూ. ఇంకొకటి చిన్న టాపికే, ఇది అయిపోతుంది త్వరగానే. ఇంకొకటి ఏంటంటే సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ఇక్కడ చూస్తారా, నేను సంయుక్తాక్షరం, ఇది వరకు నేను సంయుక్తాక్షరం అనే పలికేదాన్ని. సంయు, అక్కడ యా కింద అనుస్వరం యా కింద పలకాలి సంయు అని తెలిసిన తర్వాత నుంచి సంయుక్తాక్షరం అని పలుకుతున్నాను. అలాగే మనకి తెలియనప్పుడు మనం చాలా తెలియని తప్పులు ఎన్నైనా చేస్తూనే ఉన్నాము. మనకి తెలియనప్పుడు మనం ఏమి చెయ్యలేము, తెలిసిన తర్వాత మనం కరెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సంయుక్తాక్షరం దగ్గరికి వస్తే, సంయుక్తాక్షరం దేన్ని అంటామంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తుగా వస్తే, ఇప్పుడు విష్ణుం, షాకి అణావత్తు వచ్చింది. విష్ణు అనేదిష్ణు అనేది సంయుక్తాక్షరం. సర్వ, సర్వ రాకి వావత్తు వచ్చినప్పుడు సర్వ అనేది ర్వ అనేది సంయుక్తాక్షరం. ఈ సంయుక్తాక్షరాలను ఏంటంటే మనం డైరెక్ట్ గా పలకడం కొద్దిగా ఇబ్బందితో కూడి ఉంటుంది. ఇప్పుడు ఏది కూడా మొదటి లెటర్ మనకి సంయుక్తాక్షరం వస్తే గనక, ఇక్కడ ఇప్పుడు మనకి సర్వ అని ఉందనుకోండి, ఎలా పలుకుతామో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. సర్వ ర్ అని పట్టుకుని ఒకసారి కొద్దిగా బిగి ఆపి వదులుతాము, అంటే సర్వ అన్నప్పుడు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. మహేశ్వరం, మహేష్ పలికి శ్వాకి వెళ్తాం అనమాట. ఇష్న్ అనేది ముందే పట్టుకుంటాం. ఇలా సంయుక్తాక్షరం వచ్చినప్పుడు ముందే మనం పట్టుకుంటూ ఉంటాము. ఇంకో 2-3 చెప్తాను చూడండి. సహస్రస్య, అక్కడ చూడండి సహస్ర అని చదవాలనుకోండి, సహస్ర ఆ తర్వాత వెంటనే ఇస్ అని పట్టుకుని సహస్ర అని చదువుతాం. ఉగ్ర, ఊ తర్వాత ఇగ్ని పట్టుకుని ఉగ్ర అని చదువుతాము. ఓకే. అలాగే లక్ష్మి, లక్ష్మి లా తర్వాత వెంటనే ఇక్కని పట్టుకుంటాం, లక్ష్మి. అలాగే ఇంకొక 2-3 చెప్తాను. రుక్మిణి, రుక్మిణి ఇక్ పట్టుకుని రుక్మిణి అంటాము. ఓకేమ్మా. ఇలాగే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఎక్కువగా కూడా ఎందుకు చెప్పాను అంటే, మనం ఒక పదం మధ్యలో సంయుక్తాక్షరం వస్తే గనక మనం చక్కగా ఆటోమేటిక్ గానే పర్ఫెక్ట్ గా పలికేస్తాము. సర్వ అనేది ఏదొచ్చినా సరే మనం ఆటోమేటిక్ గా మన అలవాటు ప్రకారమే దాన్ని పలుకుతాం. మనకి ఇక్కడ శ్లోకాల్లో వచ్చిన మనం మార్పు చేసుకోవాల్సింది ఎప్పుడు అంటే, ఒక లైన్ మొత్తం ఒకే పదం అని అనుకుంటున్నాం కాబట్టి
ఈ పదాల మధ్యన పదాలను కలుపుతున్నప్పుడు ఏదైనా రెండు పదాలు కలపవలసి వచ్చినప్పుడు రెండో పదం మొదటి పదం గనక సంయుక్తాక్షరం అయి ఉంటే దానికి బిగి రావాల్సి ఉంటుంది. దాన్నే మనం అఘాత ప్రయోగం అని చెప్పారు. అఘాత ప్రయోగం అని కూడా అంటూ ఉంటారు గీతా పరివార్లోని. బిగి అనొచ్చు, ల్యాండింగ్ లెటర్ అనొచ్చు. మనం ఎలా చెప్పినా సరే దాని యొక్క పద్ధతి చెబుతున్నాను, అర్థం చేసుకోండి. పూర్వాంగంలో 17వ శ్లోకం ఒకసారి పెట్టండి. యస్మింశ్చ ప్రళయం యాంతి, ఇక్కడ చూడండి, యస్మింశ్చ ప్రళయం. హరే కృష్ణ. యస్మింశ్చ తర్వాత ప్రళయం ఉంది. ఇక్కడ యస్మింశ్చ ఒక పదము, ప్రళయం ఒక పదము. కానీ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో లైన్ కాబట్టి కలిపి చదవాలి. కాబట్టి ఆ ప్రా అనేది సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి దానికి బిగి రావాలి. ఎలాగంటే యస్మింశ్చ ప్రళయం. అర్థం చేసుకోండి. యస్మింశ్చ ప్రళయం, చ ప్రళయం, చ తర్వాత ప్రాని వెంటనే పట్టుకోవాలన్నమాట. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు న్యాసంలో చూడండి. విష్ణు అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర, సహస్ర నామ స్తోత్ర యాక్చువల్గా విడిగా పదాలు. నామస్తోత్ర, నామస్ అక్కడ ఇస్సును పట్టుకొని నామస్తోత్ర అలా చదువుతాం. ఇంకొకటి చెప్తామంటే ఇందులోనే న్యాసంలోనే శ్రీ కరెక్టే. శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే విష్ణుప్రీ కలిపి ఒకటే పదం అయితే ఎలా చదువుతామో అలా వచ్చేస్తుంది అనమాట. శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. అలాగే పైన శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం, ఇతి ధ్యానం, ఇతి అక్కడ కూడా కలపాలన్నమాట. ఇతి ధ్యానం. ఓకేమ్మా, ఇది సంయుక్తాక్షరాలకి సంబంధించి ఎక్కడెక్కడ వస్తాయో మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే క్లాస్ లో మీకు ఆ పర్టిక్యులర్ పాయింట్ వచ్చినప్పుడు అలాగే మన PDF లో కూడా దానికి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసుకోండి. ఇంకొక గురుగారు వచ్చింది, చెప్పండి. ఆ కింద ఒత్తు కూడా చెప్పేస్తారా గురుగారు? ఏదండి? హా కింద మా ఒత్తు యా ఒత్తు వస్తే అదే 2 పాయింట్స్ గుర్తొచ్చినాయి, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఇంకొకటి కూడా బ్రహ్మ వన్హి, అక్కడ జాగ్రత్తగా చూడండి. హాకి మా నా అణ, ఇవి కాకుండా మిగిలినవి ఏ వచ్చినా సరే నార్మల్ గా ఎలా పలుకుతామో అలాగే పలుకుతాము. అంటే ఏ లెటర్ పైన ఉందో దాని ముందు పలుకుతాము, ఒత్తుగా వచ్చిన దాన్ని తర్వాత పలుకుతాము. కానీ ఒక్క హాకి మా నా అణ ఈ 3 ఒత్తులుగా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని రివర్స్ లో పలుకుతాము. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రహ్మ. యాక్చువల్ గా రాసేటప్పుడు హాకి మా ఒత్తు కింద రాస్తాము, కానీ ప్రొనౌన్స్ చేసేటప్పుడు మాని ముందు పలుకుతాము, హాని తర్వాత పలుకుతాము. బ్రహ్మ. అలాగే నా ఒత్తు గురించి చెప్పుకోవాలంటే వన్హి, హీకి నా ఒత్తు రాస్తాము, ప్రొనౌన్సియేషన్ వచ్చేసరికి నా ముందు పలికి హా తర్వాత పలుకుతాము. వన్హి. ఈ 2 కూడా పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి, స్పెషల్ థింగ్స్ కింద. అలాగే ఇంకొకటి ఋత్వం వచ్చినప్పుడు ఈ ఋత్వం వచ్చినప్పుడు దానికి బిగి రాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసాను, ఇక్కడ ఇప్పుడే కృత పుణ్యానాం కృ ఎక్కడైనా ఉంటే పెట్టండి ఒక్కసారి. ఏం కాదమ్మా? కృ వట్రసుడి.
దాన్ని వట్రసుడి అంటాము లేదా రుత్వం అంటాము. అంటే రా లో వచ్చేదన్నమాట. కృష్ణ అదిగోండి మనకి ఇందులో ధ్యానంలో వస్తుంది. సహితం కృష్ణమాశ్రయే, కాకపోతే కింద అనుస్వరం వచ్చేసింది కాబట్టి మనం అంత చెప్పలేము. ఓకే అమ్మా, ఎక్కడైనా రుత్వం, క్రూనే కాదు ఏదైనా సరే రుత్వం వచ్చినప్పుడు 12వ శ్లోకంలో ఉన్న అదే అంతే. అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతి. వృషాకృతి అని క్రూకి బిగి రాకూడదు, ఎందుకంటే అది సంయుక్తాక్షరం కాదు. అనేది గుణింతంలో లెటరు. కాకి కీ కుకు కృ అంటాం చూడండి, ఆ క్రు అనమాట. అది గుణింతంలో లెటరు, అది సంయుక్తాక్షరం కాదు కాబట్టి దానికి బిగి రాకూడదు. ఎందుకంటే చాలా మంది అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అని పర్టికులర్ గా చెప్పడం జరుగుతుంది. దాన్ని లైట్ గా పలకాలి, ఎంత లైట్ గా వీలైతే అంత లైట్ గా. వృషాకృతి వృషాకృతి కృ అని. ఆ కృ కూడా ఎలా పలకాలంటే క్రూ అనకూడదు, క్రీ అనకూడదు. కృ అన్నప్పుడు పేదాలు ఇలా వెడల్పుగా వెళ్ళాలి, కృ అని రావాలన్నమాట. ఓకే అండి, అంతే. మాక్సిమం కవర్ అయిపోయినాయి. ఇంకెవరికైనా ఏమైనా గ్రామర్ ప్రకారం ఏమన్నా అవగ్రహం గురించి చెప్పాలి అంటే, యాక్చువల్ గా అవగ్రహము ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఆ అనేది ఇంక్లూడ్ అయ్యింది. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకూడదు. ఆ ముందు వచ్చిన దీర్ఘాన్ని ఇంకొంచెం లాగి చెప్పాలి, ఆ దీర్ఘాన్ని మిస్ చేయకూడదు. 2వ శ్లోకం చూసుకుందాం. 2వ లైన్. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర. అక్కడ క్షేత్రజ్ఞ అక్షర, అవి రెండు కలిపినప్పుడు క్షేత్రజ్ఞోక్షర ఆ ఉంది అని చెప్పడం కోసం ఇక్కడ పర్టికులర్ గా అక్కడ పొరపాటుని అక్షర అని కాకుండా క్షర అని చదివితే దానికి ఆపోజిట్ మీనింగ్, అది చాలా నెగిటివ్ మీనింగ్ కూడా వస్తుంది. అక్షరం అంటే నశించనిది అని అర్థం. క్షరం అంటే నశించేది అని, భగవంతుడు నువ్వు నశించేవాడివి అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ అవగ్రహం పర్టికులర్ గా ఎందుకు పెడతారంటే ఆ లెటర్ ముందు ఆ ఇంక్లూడ్ అయ్యింది, ఆ అనేది ఉంది. క్షేత్రజ్ఞోక్షర అక్కడ ఆ ఇంక్లూడ్ అయ్యింది, ఆ అని పర్టికులర్ గా విడదీసి పలకొద్దు. ఆ ముందు వచ్చిన దీర్ఘాన్ని లాగి పలకాలి, మర్చిపోవద్దు, ఎక్కడ అది విడదీయొద్దు అని మనకి ఇంటిమేషన్ కోసం అవగ్రహం అనేది పెడతారు. ఓకే అమ్మా, ఇంకేమైనా టాపిక్ ఏమైనా మిస్ చేస్తే ఒక్కసారి గుర్తు చేయండి. ఇన్కాల్ మెసేజెస్ లో ఎవరైనా ఏమైనా డౌట్స్ పెట్టారేమో ఒక్కసారి చెక్ చేయండి. లేదు కదా? ఇన్కాల్ మెసేజ్ ఆప్షన్ ఇవ్వలేదు వాళ్ళకి. ఏమీ లేవనుకోండి సత్యనారాయణ గారు, ఏమీ లేవండి. ఇచ్చినట్టున్నారు అని చెప్పాను, ఇచ్చారు. ఓకే అమ్మా, ఇంకెక్కడైనా ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి ఎవరైనా గుర్తు చేయండి. నాకు గుర్తున్నంత వరకు కంప్లీట్ చేశాను. గురుగారు, ఒక హల్లుకి 2 హల్లులు ఒత్తుగా వస్తే అదొక్కటి. ఒక హల్లుకు 2 హల్లులు ఒత్తుగా వస్తే దాన్ని సంశ్లేషాక్షరము అంటాము. దానికి కూడా మన సంయుక్తాక్షరానికి వచ్చినట్లే బిగి వచ్చేస్తుంది. ఆ పదాన్ని, ఆ లెటర్ ని మాత్రం సంశ్లేషాక్షరము అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సంశ్లేష స 3 వచ్చినాయి. ఆ ప్రొనౌన్సియేషన్ మీరు క్లియర్ గా ఉంటుంది చూడండి. సంశ్లేషాక్షరము. కృష్ణ ఎలా ప్రొనౌన్స్ చేయాలి? కృష్ణ. సేమ్ ఇందాక వట్రసుడి చెప్పాను చూడండి, కృప, కృష్ణ, సేమ్ అన్ని కూడా అంతేనండి. కృతి ఇవన్నీ కూడా ఒకేలాగా వస్తాయి. దాని మీద బిగి రాకూడదు, దాన్ని లైట్ గా పలకాలి ఒకటి. రెండోది పెదాలను ఇలా వెడల్పు చేసి అనాలన్నమాట. క్రూ అనకూడదు, క్రీ అనకూడదు. అంటే ఆ ని ఇర్రు కింద పలుకుతాం అనమాట. కృ. ఇదేంటంటే క్రూ అని ఉకారం వచ్చినట్లుగా పలకూడదు. అలాగే క్లుప్త అని వస్తుంది చూడండి ఎక్కడైనా, అక్కడక్కడ అది లావత్తు కాకుండా ఒక్కోసారి అలు ఒత్తు కూడా వస్తుంది. మనకి వచ్చే సందర్భాలు చాలా తక్కువ, ఎక్కడో అని రాదు. జస్ట్ మనకి ఇప్పుడు ఆ మాట వచ్చిందని చెప్తున్నాను అంతే. అలాగే ఋత్వాన్ని లైట్ గా పలుకుతాం అనమాట. కృష్ణ. ధీ తరువాత అనుస్వరం వచ్చినప్పుడు ఎలా పలకాలి? తరువాత వచ్చే అనుస్వరాల గురించి ఇక్కడ మనం చెప్పలేదు. ధీ ముందైతే మళ్ళీ అడగండి.
ధీ ముందు అనుస్వరం అయితే గనక, అదే క్వశ్చన్ అయితే కనుక ఇంకొకసారి రిపీట్ చేయండి. తర్వాత వచ్చే వాటి గురించి మనం మాట్లాడట్లేదు. ముందు వచ్చే అంటే ఒక అనుస్వరానికి తర్వాత వచ్చే లెటర్ ని బట్టే దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఆధారపడి ఉంటుందన్నమాట. అనుస్వరం గాని విసర్గ గాని తర్వాత వచ్చే అక్షరాన్ని బట్టి దాని యొక్క ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘంతో బిగి పట్టుకోవడం. ముందు ఈ ఏదైతే సంయుక్తాక్షరానికి ముందు హ్రస్వం వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఆ దీర్ఘాన్ని ఆ సంయుక్తాక్షరానికి బిగి అనేది పట్టుకోగలము. ముందు విసర్గ గాని అనుస్వరం గాని వస్తే ఆ దీర్ఘానికి మనం సంయుక్తాక్షరానికి బిగి అనేది పట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముందు దీర్ఘాక్షరం వస్తే దాన్ని దీర్ఘం తగ్గకుండా లాగి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా అక్కడ కొంత మనకు అవకాశం వెసులుబాటు ఉంది వదలడానికి, దీర్ఘం మాత్రం తగ్గించకూడదు. ఓకే, తర్వాత లెటర్ గు ముందు విసర్గ ఎలా పలకాలి? గురుర్గురుతమో ధామ, గురుర్గురుతమో. గా ముందు విసర్గ వస్తే అవుతుంది. చాలా చోట్ల అవుతుంది. ఎప్పుడైనా అనుకోని సందర్భంలో చిన్న డిఫరెన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే, కృష్ణ ఎవరో స్పెల్లింగ్ పెట్టారు, కరెక్ట్ గా పెట్టారు. యాక్చువల్ గా కృష్ణ ఇదివరకు అసలు కృష్ణ స్పెల్లింగ్ సాంస్క్రిట్ లోంచి ఇంగ్లీష్ లో పెట్టినప్పుడు ఇదే ప్రొనౌన్సియేషన్ ఉండేదంటండి. KRI ఉండేది కాదంట, KRSHNA అంతే కృష్ణ. అగాధం కోసం ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు అగాధం గురించి మనం అసలు చెప్పుకోలేదు, మాట్లాడలేదు. అగాధం మనకి ఇప్పుడు ఈ శ్లోకాల వరకు అంత అవసరం ఉండదండి. అది వేదం నేర్చుకునేటప్పుడు మాత్రం వస్తుంది. అవి నేర్చుకున్నప్పుడు అక్కడ చెప్పినప్పుడు ఓకే, మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. ఓకే, అనుస్వరం తరువాత లెటర్ చూసి పలుకుతాము. సంధ్యారాణి గారు, నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. వాళ్ళు ధీ తర్వాత లెటర్ కదా గురుగారు అడిగింది, దానికి ఆన్సర్ చెప్పారు. తర్వాత లెటర్ చూసే తర్వాత లెటర్ ని బట్టి ఉంటుందండి. అనుస్వరం తర్వాత వచ్చే లెటర్ ని బట్టే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అదే కదా మీరు చెప్పాలనుకున్నది? అంతే గురుగారు. ఓకే ఓకే అండి. ఓకే అమ్మా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా పాయింట్స్ కవర్ చేసుకోవాల్సినవి ఉంటే. ఓకే అండి, క్లియర్ అయిపోయినట్టేనా అయితే? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? శైలజ బజ్జూరి గారు ఇన్కాల్ మెసేజెస్ టైప్ చేసేసేయండి. చెప్పండి శైలజ గారు, చెప్పండి. శైలజ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. ఓకే మేడం, ఇప్పుడే ఓపెన్ అయింది మేడం మ్యూట్ లో. అదే ఇందా క్లోజ్. చెప్పండి మేడం. ఏం లేదు, గ్రూప్ లో PDF పెట్టారన్నారు కదా, లేదు కదా మేడం? లేదు, అప్పుడే పెట్టారండి. మన క్లాస్ స్టార్ట్ అయ్యే రోజున, క్లాస్ ముందు రోజున పెడతారు. ఓకే ఓకే, క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు పెడతారు. అది PDF తీయించుకుందరు కానీ వెయిట్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. గురుగారు అందరూ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేయమంటారా? ఓకే, దివ్య మల్ల గారిని చేయండి. ఓకే గురుగారు. దివ్య మల్లా గారు మాట్లాడండి అమ్మా. హరే కృష్ణ గారు. హరే కృష్ణ అండి, చెప్పండి. మేడం గారు, చిన్న డౌట్. ఇది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు శ్లోక ఉంది కదా, అది పలికేటప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో అన్నిటికీ అని పలకాల మేడం గారు, లేకపోతే గురు బ్రహ్మ? చూడండి, గురు బ్రహ్మ ఇక్కడ కూడా చూసారా, గురుహు బ్రహ్మ బా ముందు వచ్చింది అయిపోయింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్, ఇక్కడ విష్ణుహు మీరు ఆపేరు అంటే విష్ణుహు అవుతుంది. గురుర్ దేవో మహేశ్వర ఆపకుండా కంటిన్యూ చేస్తే అక్కడ కూడా వస్తుంది. ఓకే మేడం గారు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్
గురుర్దేవో మహేశ్వరః గురుర్విష్ణు. ఒక్క నిమిషం మొత్తం ఒకసారి చెప్పండి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను చిన్న. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్. ఓకే అండి, మీరు అక్కడ ఆపారు అంటే విష్ణుహు అని వస్తుంది, కంటిన్యూ చేస్తే విష్ణుర్ అవుతుంది. ఓకే అండి. ఓకే నెక్స్ట్ మేడం. గురుగారు పిలవమంటారా ఆగమంటారా? వద్దే కదా అని పిలవమందాం అని అనిపిస్తోంది. ఇప్పుడు చెప్పడం మొదలు పెట్టగానే ఇంకా పెరుగుతూ వెళ్తూ ఉంటారు. అయినా సరే డౌట్స్ క్లియర్ చేయడం మన బాధ్యత. పిలవమంటారా? చెప్పండి నీరజ్ గారు. నీరజ గారు మేడం నీరజ నమస్తే. గారు మాట్లాడండి. నమస్తే మేడం. ఇది నాకు వచ్చింది ఏంటంటే ద్వితీయ అక్షరం ముందు మీరు చెప్పిన కన్ఫ్యూజ్ అయ్యాను. ముందు అక్షరానికి దీర్ఘం వస్తేనే దాని బిగింపు వస్తుంది, లేదే రాదు. అంతేనా మేడం అనేది? ముందు అక్షరానికి బిగింపు వస్తే కదా, ముందు అక్షరం హ్రస్వం అయితేనే, దీర్ఘం లేకపోతే, దీర్ఘము అనుస్వరము విసర్గ లేకపోతేనే కంపల్సరీ మనం బిగి ఇవ్వాలి. ఓకే, ముందు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పరా మేడం? ఒకటి ఎగ్జాంపుల్ చెప్పరా? అది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. అలాగే అలాగే, ఇందాక చెప్పింది అదే మనకి ఇప్పుడు. వేద వ్యాసో, ఇక్కడ వేద వ్యాస రెండు పదాలైతే వేద వ్యాసో సహస్రనామ స్తోత్ర. నామ మా అనేది హ్రస్వం అంటే దీర్ఘం ఏమీ లేదు. అవును, అది ఎస్తోని పట్టుకుంటాం అనమాట. ఆ సంయుక్తాక్షరానికి బిగి రావాలి. సహస్రనామ స్తోత్ర. ఇది ముందు దీర్ఘం వస్తే, అది కూడా ఒక్కసారి నేను ఎతుకుతాను, దానికి కూడా చెప్తాను చూడండి. ముందు దీర్ఘం వస్తే దీర్ఘం తీసి పట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే దీర్ఘం ఈ పట్టుకునే క్రమంలో దీర్ఘాన్ని తగ్గించేస్తున్నారు. కానీ దీర్ఘం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీర్ఘానికే ఫస్ట్ చెప్పారు. నమో విష్ణు, ఇక్కడ చూడండి పూర్వాంగంలో ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే, విష్ణవే వచ్చింది, దీర్ఘం అయ్యింది ప్రా. ఇప్పుడు చాలా మంది ఏం జరుగుతుందంటే తప్పుగా విష్ణవే ప్రభ విష్ణవే ఆ ప్రాణి పట్టుకోవడం కోసం వేకి దీర్ఘం, చాలా చోట్ల అలా జరుగుతుంది. ఇక్కడ బిగి పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. బిగి కన్నా కూడా ముందు దీర్ఘమే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, విష్ణవే ప్రభ విష్ణవే అంతే. ఓకే మేడం, అదే ఆ రెండింటికి చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది ఎన్నిసార్లు అయినా. ఇప్పుడు మీరు చెప్పారు, క్లారిటీ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ శైలజ ప్రకాష్. ఓం నమో నారాయణ గురుగారు. ఇప్పుడు ఒక హల్లుకి రెండు ఒత్తులు వస్తే దాన్ని అక్షరత్రయం అన్నా కరెక్టేనా గురుగారు? అక్షరత్రయం అక్షరత్రయం అంటారు అనుకుంటండి, కరెక్ట్ గా తెలియదు. సంశ్లేషం తెలుసు, అక్షరత్రయం అంటారేమో అనే అవకాశం ఉంది. మీనింగ్ ని బట్టి కరెక్ట్ గా తెలియదండి. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇలాగే వస్తుంది కదండి, మనకి 11వ శ్లోకంలో కూడా తిమిరోన్మత శంభు స్పష్ట అట్లా వస్తుంది కదండి. అంతేనండి, మూడు వస్తాయి ఒక హల్లుకి రెండు వత్తులు. అవును. ఓకే గురుగారు, నమస్కారం. నమస్తే అమ్మా. మణి శ్రీకళ గారు. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ అమ్మా, చెప్పండి మేడం. వల్ల మీ క్లాస్ అంటే ఇది సమంగా కొంచెం వినలేదు స్టార్టింగ్, మళ్ళా అంటే వినే అవకాశం ఉంటుందా ఇంకొకసారి? వినే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి ఉంటుంది, ఇంకొకసారి క్లాస్ ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ పీడిఎఫ్ ఏమైనా పెడతారా? అంటే ఇది పీడిఎఫ్ విష్ణు సహస్రనామ వాళ్ళు ప్రాక్టీస్ క్లాస్ లో ఉంటే కనుక మీకు పీడిఎఫ్ అందులో పెడతారు. ఓకే అమ్మా, మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉండి ప్రాక్టీస్ క్లాసెస్ మొదలవబోతున్నాయి కదా, ఒక 4 రోజుల్లో వారం రోజుల్లో మొదలవుతాయి. ఒక 2 రోజుల్లోనే మీకు పెట్టేస్తారు. పెట్టిన తర్వాత పీడిఎఫ్ తీయించుకుని రెడీగా పెట్టుకోండి. అంటే ఓన్లీ గ్రామర్ కండి పీడిఎఫ్? ఓన్లీ గ్రామర్ కూడా పెడతామమ్మా, పెడతాం. గ్రామర్ పీడిఎఫ్ పెడతారు, గ్రామర్ పీడిఎఫ్ కూడా పెడతారు, గ్రామర్ పెడతారు. అదే విష్ణు సహస్రనామం మొత్తం కూడా ఏ లెటర్ దగ్గర ఎక్కడ ప్రొనౌన్స్ అవుతుందని ప్రతిదీ కూడా, ప్రతి విసర్గ దగ్గర, ప్రతి అనుస్వరం దగ్గర, ప్రతిదీ సంయుక్తాక్షరం వచ్చిన చోట, బిగి రావాల్సిన చోట అన్ని కూడా క్లియర్ గా అన్ని చేసి పెట్టడం జరుగుతుందమ్మా.
అలాగే గ్రామర్ పాయింట్స్ విడిగా కూడా ఏదైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా విడిగా టైప్ చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ అరుణ కుమందన్ గారు. ఉందాను. అరుణ కుమందన్ గారు. హరే కృష్ణ మేడం. హరే కృష్ణ అమ్మా, చెప్పండి. నాకు అంటే ఈ విసర్గాలుగా క్లియర్ గా అర్థమైందండి. అనుస్వరాల్లో చిన్న డౌట్ అండి. చెప్పండి. తా వర్గం ముందు అనుస్వరం వస్తే ఎలా మారుతుందండి? తా వర్గం. ఓకే. టా వర్గం ఒకసారి చదివి వినిపించండి నాకు. టా ఠా డా ఢ అణ. తర్వాత కూడా తా తా దా ధ నా. ఆ చివర ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఏ వర్గానికి ఆ చివర ఏదైతే లెటర్ ఉందో వాటిని అనునాసికాలు అంటారు. ఆ అనునాసికం ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఓకే మేడం. అంతస్థం అంతం అన్నాం అనుకోండి, తా ముందు వచ్చిన అనుస్వరం ఎన్ కింద మారుతుంది. అంటే థ నా కాబట్టి అంతం. అలాగే ఢ కంఠం కంఠం అణ వస్తుంది అనమాట అక్కడ. ఓకే మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఓకే అండి, అన్ని క్లియర్ అయినట్టు కదా. మనం ఇంకా క్లోజ్ చేసేటట్లయితే స్టార్టింగ్ ప్రారంభ శ్లోకాలు చెప్పించారు. ఇప్పుడు ఎండింగ్ శ్లోకాస్ కూడా నేనే చెప్పేయమంటారా? మేము చెప్తాంలేండి గురుగారు. చెప్పండి. నాకు గొంతు కూడా అంత బాగలేదు. మాధవి గారు చెప్తారా అంటే? స్టార్టింగ్ ప్రేయర్ చేశానండి శాశ్వతంజ గారు, మీరు చెయ్యండి. చేయమంటారా అండి? ఓకే. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. శుభం. ఓం నమో నారాయణాయ. గురుగారు. సర్వం